బెస్ట్ కంపెనీ ఫర్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్. ఆ పేజ్లో నీకు క్రిస్ప్గా బాబు ఇది నీ ప్రాబ్లం అని ఫస్ట్ చాలా కంపెనీస్ చెప్తారు. కింద చూడు, ఈ ముగ్గురు ఆల్రెడీ సొల్యూషన్ సాల్వ్ అయిపోయారు. నమ్మవా? క్లిక్ చేసి వాళ్ళ వీడియో చూడు. ఇప్పుడు దుమ్ము లేపేస్తా, మర్సిడీస్ బెన్స్ కూడా 10 అమ్మమంటే డేలో అమ్మేస్తా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో లేరు అసలు, ఓన్లీ స్నాప్చాట్ లో ఉన్నారు. చాలా సార్లు వాళ్ళ చాటింగ్ మొత్తం మీమ్స్ లోనే అయిపోతుంది. ఇతను ఒక మీమ్ పంపించాడు, మీరు ఇంకో మీమ్ పంపించారు. నాకు అర్థం కావట్లేదు ఏందో. నువ్వు ఎలాంటి కంపెనీలో పోయి జాయిన్ అవ్వాలంటే రాని అడగాలి, ఎట్లుందా కంపెనీ అంటే, అరే ఫుల్ స్ట్రెస్ ఉందిరా బాబు, చచ్చిపోతున్నా నేను ఈ కంపెనీ మాత్రం జాయిన్ అవ్వకంటాడు. పని చేసేవి గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి, కానీ మాటలు చెప్పినప్పుడు నేను రాకెట్ ఎగరేస్తా అనే మాటలు ఉంటాయి. సో జస్ట్ బికాజ్ మనం ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాం అనేది మ్యాటర్ అవ్వదు. నీ రోల్ ఏంది దాంట్లో? సోషల్ మీడియా అల్గరిథం అనేది చాలా డిఫరెంట్ గా పనిచేస్తుంది. అది చాలా మటుకు కామన్ పీపుల్ కి అనేది తెలియదు. ఆ ప్లాట్ఫామ్ లో మనము ఏదో నేర్చుకుంటామని ఆ ప్లాట్ఫామ్ పైకి వెళ్తాం. నేర్చుకోవడం తక్కువ, కానీ మిగతా అన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ బ్యాక్ ఎండ్ లో చాలా మంది మేధావులు కూర్చొని ఉన్నారు, అంటే బెస్ట్ ఆఫ్ బ్రెయిన్స్ వరల్డ్. మీరు దాన్ని ఎస్కేప్ అవ్వలేరు. ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్, పొలిటీషియన్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసుకొని ఎలక్షన్స్లలో గెలుస్తున్నారు. ఎలక్షన్ వస్తుందంటే ఇంకా అది ఒక వేరే వరల్డ్. అది ఫేక్ వ్యూస్ అనేది తెచ్చుకుంటున్నారు, ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారు, కమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ రివ్యూస్ అనేది ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్. ఒక కస్టమర్ ఉండే, ఆ లేడీకి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి కేక్ పంపిస్తారు. ఆమె ఫుల్ తిడుతున్నారు, బాగున్నట్లేదు సార్, మేము కూడా లోపల వెళ్ళడానికి. నీ జాబు ఆ కేక్ ఇవ్వడము, నేను నీకు డబ్బులు ఇస్తున్నా. మన ఇండియాలో ఈరోజు చాలా మంది లక్షలు కోట్ల రూపాయలు అనేది మ్యారేజ్ లకి ఖర్చు పెడుతున్నారు అనమాట. వెడ్డింగ్ దాంట్లో నాకు ఫస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ వెడ్డింగ్ చూడండి, ఇంత చేశారు ఇది, కానీ దీని కాస్ట్ ఇంత అవుతుందని నేను ఏదో నా ఫ్లోలో చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను చేయలేనా, అది నాకు చేసేయి, దానికన్నా పెద్ద చేయాలి. పెద్ద బిజినెస్ ఉంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది దీంట్లో. CCL అండ్ సైమా అవార్డ్స్ దాంట్లో కూడా మీరు వర్క్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ లో. ముంబైలో ఈవెంట్ అవుతుంది, సల్మాన్ ఖాన్ ఉన్నాడు, కెట్రీనా కైఫ్ ఉంది. ఇప్పుడు వచ్చి నన్ను తిట్టేశాడు కూడా, వేర్ ఇస్ ద ఫుడ్, వాట్ ఆర్ యూ డూయింగ్, యూజ్లెస్ ఫెలో. నేను అదే ఫ్రస్ట్రేషన్తో వెనకాల చూసిన. ఫౌండర్ ఉన్నాడు 5 డబ్బాలు. సో నాకైతే నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, నాకు ఒక మోటివేషన్, ఒక ఖుషి వచ్చేసింది. నేను చేసిన జాబ్ లో అన్ని చేసినాం, తిట్లు తిన్నాము, కొట్టినారబ్బా. నాకు స్కూల్లో కొడుతుండే, మనం కొట్టిన తర్వాత కూడా నవ్వుతుండే. అవన్నీ అయిన తర్వాతనే మనం కూడా ఎట్లా అంటే ఒక బర్రె స్కిన్ వచ్చింది. హలో అండి, నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ పాడ్కాస్ట్ లింక్ క్లిక్ చేసి పాడ్కాస్ట్ చూడాలనే డిసిజన్ తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైతే స్టార్ట్ చేస్తారో దాన్ని ఎండ్ వరకు ఉండి ఫినిష్ చేయండి. ఈ పాడ్కాస్ట్ గెస్ట్ ఎవరు అని అంటే నిరంజన్ పగడాల గారు. ఈయన ఎవరు అని అంటే, మనందరికీ IPL తెలుసు కదా, దానికన్నా ముందు ICL అనేది ఉండే అనమాట. సో ICLలో కూడా ఒక క్రికెటర్ లాగా కెరియర్ అనేది స్టార్ట్ చేసి చాలా మ్యాచెస్ ఆడారు. అంతేకాదండి, రంజీ మీకు తెలిసే ఉంటుంది, క్రికెట్ ఎవరైతే స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళకి. సో మన హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచెస్ కూడా ఆడి అక్కడ కూడా మంచి పేరు సంపాదించారు. ఇక క్రికెట్ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేసి దాని తర్వాత అతను జాబ్ చేయడం అనేది స్టార్ట్ చేశాడనమాట. అలా సైమా అవార్డ్స్ మీ అందరికీ తెలుసు, అందులో కీ రోల్ ప్లే చేశారనమాట CCL కూడా మన సెలబ్రిటీ క్రికెట్ లీగ్, అది కూడా తెలుసు కదా, దాంట్లో కూడా కీ రోల్ ప్లే చేశారనమాట. దాని తర్వాత కంట్రీ ఓవర్ అనే కంపెనీ చాలా పెద్దది, సో దాంట్లో CEO లాగా వర్క్ చేశారు, మంచి పేరు అనేది సంపాదించుకున్నారు. అండ్ ఫైనల్లీ హీ హాస్ స్టార్టెడ్ యాజ్ ఎ ఎంటర్ప్రైనర్ జర్నీ అనమాట. 8 వ్యూస్ అని చెప్పేసి ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసి అది కూడా సక్సెస్ఫుల్గా అనేది గ్రో చేశారనమాట. సో ఇది నిరంజన్ పగడాల గారు. పాడ్కాస్ట్ని నేను 3 సెగ్మెంట్స్లో డివైడ్ చేశాను. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఏంటంటే డిజిటల్ ఎరా, సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి ఏంటి అని అంటే మన ఎంటర్ప్రైనర్స్, థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి క్రికెట్కి సంబంధించింది. డిజిటల్ ఎరాలో అసలు సోషల్ మీడియా అల్గరిథం అనేది ఎలా వర్క్ చేస్తుంది, సోషల్ మీడియా యూజ్ చేసుకొని మనం ఎలా గ్రో కావాలి, అలానే ఈ స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ అల్గరిథం గురించి కూడా మీరు తెలుసుకుంటారు. కొంతమంది ఫేక్ ఫాలోవర్స్ మనల్ని ఎలా మోసం చేస్తారో అది కూడా మీరు తెలుసుకుంటారు. పెద్ద బ్రాండింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే పెద్ద కంపెనీస్ కూడా మన పైన బ్రాండింగ్ స్ట్రాటజీస్ ఎలా యూజ్ చేస్తే, వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది ఎలా మనం కొనుక్కోటట్టు చేస్తే, అవి కూడా ఇలా చాలా మనం డిస్కస్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన ఎంటర్ప్రైనర్షిప్. ఇప్పుడు చాలా మంది జాబ్స్ చేస్తుంటారు, అరే మేము కూడా ఎంటర్ప్రైనర్ కావాలి, నేను కూడా ఒక బిజినెస్ ఓనర్ కావాలని అనుకుంటారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికి ఒక సొల్యూషన్. రెండోది వచ్చేసి ఏంటంటే బిజినెస్ ఓనర్ అనేది మీరు అయిన తర్వాత అది మామూలుగా ఉండదు జర్నీ, దానికోసం ఒక మైండ్ సెట్ అడాప్ట్ చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ బర్రె స్కిన్. మీరు విన్నారు కరెక్టే, బర్రె స్కిన్. ఈ టాపిక్ వచ్చిన ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మామూలుగా నవ్వరు అనమాట. నిరంజన్ గారు ఎట్లాంటి పర్సన్ అని అంటే,
టాపిక్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాంట్లో హ్యూమర్ అనేది మిక్స్ చేస్తారు, సో దట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చేస్తారనమాట. సో ఈ బర్స్కిన్ అనే ఒక యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రికెట్. చాలా మంది యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో గల్లీ క్రికెట్ ఆడుతుంటారు, టాలెంటెడ్ ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ ఒక ఇండియాకి ఆడాలి, మనం కూడా ఒక మంచి క్రికెటర్ అవ్వాలి, ఒక అట్లీస్ట్ ఐపీఎల్ అయినా రావాలి అని అనుకుంటారు, కానీ ఎలా అనేది ఒక రోడ్ మ్యాప్ అనేది తెలియదు. సో ఈ క్రికెట్ అనే సెగ్మెంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అనేది నిరంజన్ గారు ఇచ్చారనమాట. ఒక గల్లీ క్రికెట్ ఆడుతున్నా, ఏ క్రికెట్ ఆడుతున్నా మీరు స్టెప్ బై స్టెప్ అనేది ఎలా మీరు ఒక ఐపీఎల్ ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎలా రావాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అతనికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనేది మన అంబటి రాయ్ గారు ఇంకా కొంతమందితోని మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది. అతను వాళ్ళతోని కలిసాడు, వాళ్ళతోని కలిసి ఆడాడు, టైం స్పెండ్ చేస్తాడు. సో వాళ్ళతో మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఏందో ఆ ఫనీ మూమెంట్స్ కూడా చాలా అద్భుతంగా షేర్ చేస్తాడు అనమాట. సో ఓవరాల్గా ఈ పాడ్కాస్ట్లో చాలా లెర్నింగ్స్ ఉంటాయి విత్ మంచి హ్యూమర్, మంచి ఫన్తో అనమాట. సో దయచేసి ఎండ్ వర్క్ అనేది చూడండి. ఇంకా ల్యాక్ చేయకుండా లెట్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. సో హలో సార్, నమస్కారం, ఎలా ఉన్నారు? ఫస్ట్ మీరు నన్ను సార్ అని పిలవకండి ప్లీజ్. మీరు కాల్ చెప్పినప్పటి నుంచి ఇక్కడ ఆఫీస్ వచ్చినప్పుడు అంటారు, కానీ మిమ్మల్ని చూస్తే ఆ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నాకంత రెస్పెక్ట్ అయితే నాకైతే డెఫినెట్ గా ఇవ్వద్దు. సరే, నేను ఐ విల్ ట్రై టు కంట్రోల్, బట్ మాక్సిమం ఫ్లోలో వస్తే ఇవి యాక్సెప్ట్ చేయండి మీరు, ఎందుకంటే నాకు క్వశ్చన్ డిస్టర్బ్ అవుతుంది. అయితే మీ పాడ్కాస్ట్లు కొన్ని చూసినా ఇట్లనే చాలా న్యాచురల్గా, చాలా సింపుల్గా, చాలా హంబుల్గా మాట్లాడతారు. అండ్ అందరి కామన్ మ్యాన్కి సింపుల్ వేగా అర్థం చేపించడానికి చూస్తారు. అది చాలా బాగా నచ్చింది అనమాట నాకు. అంటే ఇప్పుడు నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్లో ఉన్నాను. నేను వచ్చి నా బిజినెస్ ప్రమోట్ చేసేసి ఇది చేయడం కరెక్ట్, ఇది పర్ఫెక్ట్, ఇది ఐడియల్ అని అమ్మడానికైతే పాడ్కాస్ట్లలో రావట్లేదు. ఏదైతే రియాలిటీ ఉందో మాట్లాడాలి. దాంట్లో మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అసలు రియాలిటీ మాట్లాడితే గుడ్ అండ్ బ్యాడ్ అందరూ జడ్జ్ చేయవచ్చు, ఏది చేయాలి ఏది చేయొద్దు అలా చేయవచ్చు. రైట్. కానీ ఇంకోటి వేణు, మనం స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలి. చాలా చోట్ల చూస్తుంటే అసలు ఈ వేణుని ఆ పోస్టర్లో ఉండే వేణుని రిలేషన్ కనిపించట్లేదు నాకు. మీరు సడన్ గా ఫిలిం స్టార్ లాగా కనిపిస్తున్నారు. సో ఇదే లుక్ మీ పోస్టర్స్ లో కూడా, క్రియేటివ్స్ లో కూడా పెట్టేస్తే కనెక్షన్ ఫుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు సార్ ఏం చెప్తున్నా అంటే, నావి ఏవైతే తమ్నేల్స్ ఇంకా పాతవి ఉన్నాయో అవన్నిటి కూడా ఓల్డ్ ఫోటోషూట్, ఇప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ ఏదైతే మేము చేసినాం మా టీము అప్డేట్ చేయమని. ఎందుకంటే కొంతమంది ఈ హెయిర్ స్టైల్ కొంచెం ఈ లుక్ అంతా చేంజ్ చేయడంతో గుర్తుపడతలేరు అనమాట. గుర్తుపట్టలేరు రాగానే కూడా. నేను కూడా రాగానే ఆఫీస్ కింద కూడా వేరే ఫోటో ఉంది. కరెక్ట్. సో ఇక్కడ రాగానే ఆబ్వియస్లీ నీ యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు నాకు తెలుసు ఇది కొత్త ఇది, కానీ యు ఆర్ లుకింగ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, సోషల్ మీడియా అల్గరిథం అనేది చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది. అది చాలా మటుకు కామన్ పీపుల్కి అనేది తెలియదు. ఎంతసేపు ఫోన్ పట్టుకొని కిలోమీటర్లు ఉరుకుతూనే ఉంటారు అనమాట. సో ఈరోజు మీరు దాన్ని డీకోడ్ చేసి ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. అసలు ఈ సోషల్ మీడియా అల్గరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఇది చాలామంది జనాలని ఎట్లా కట్టిపడేస్తుంది, దాంట్లో కొంతమంది జీవితాలు అనేది ఎలా నాశనం అవుతున్నాయి, అండ్ అందులోకి ఊబిలోకి ఎట్లా బయటికి కూడా రావాలి. ఫస్ట్ దాని గురించి మాట్లాడే ముందు అసలు ఈ బిజినెస్ ఎలా నడుస్తుందో అది అర్థం చేసుకుందాం. మనకేందంటే ఇదంతా ఒక బిజినెస్, ఒక ప్రైవేట్ కంపెనీస్ రన్ చేసే బిజినెస్ ఇది. ఓకే, రైట్. మనం మోస్ట్లీ ఉండే ప్లాట్ఫామ్స్ ఏవి? గూగుల్ మీద ఉంటాం. గూగుల్ అంటే యూట్యూబ్, గూగుల్ ఈ రెండు ఒకటే కంపెనీ. వాట్సాప్, రైట్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అది ఇంకో కంపెనీ. ఈ రెండు కంపెనీస్ మధ్యలో మన లైఫ్ సగం దాంట్లోనే ఉంది, రైట్. ఆ కంపెనీస్ ఏంది? ఆ కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. వాళ్ళకేంది ఎవ్రీ క్వార్టర్కి వాళ్ళు రిజల్ట్స్ చూపెడుతుండాలి, ఇంకా ఎక్కువ పైసలు వాళ్ళు సంపాదించాలి, రైట్. సో దాంట్లో వాళ్ళకు మెయిన్ ఏంది? మనం ఎంత టైం ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటే వాళ్ళకి అంత డబ్బులు వస్తుంది, రైట్. సో వాళ్ళ గోల్ ఏంది? మనం ఆ ప్లాట్ఫామ్ మీద ఉండాలి. మనకేమవుతుందో ఏమవ్వట్లేదు అనేది సెకండరీ. ఫస్ట్ అయితే అదొక బిజినెస్, మనం అది అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం? ఆ ప్లాట్ఫామ్లో మనము ఏదో నేర్చుకుంటామని ఆ ప్లాట్ఫామ్ పైకి వెళ్తాం. ఆ నేర్చుకోవడం తక్కువ, కానీ మిగతా అన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సెకండ్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అది మన తప్పే కాదు. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్లో వెళ్ళిన తర్వాత ఈ ఆల్గోరిథం అంటే ఏంది? మల్టిపుల్ పాయింట్స్ ద్వారా మీ ఇంట్రెస్ట్లో క్యాచ్ చేసి ఆ కంటెంట్ని మీకు తోయడం. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటాయి. ఇదంతా మన మైండ్తో ప్లే చేయడం. దాని ప్రకారం మీకు కాంటెంట్ వెళ్ళాలి. మీరు ఒక్క రీల్, ఒక్క పోస్ట్ దేని గురించి అయినా చూస్తే ఇంకా దాని లైన్ స్టార్ట్ అయిపోతుంది, రైట్. సో ఇండివిజువల్ వచ్చేసరికి
ఇది మనం అర్థం చేసుకోవాలి. బిజినెస్ మీకు అర్థమైంది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. ఇండివిజువల్ వచ్చేసి మనకి ఇది అర్థం. ఇప్పుడు ఆల్గోరిథమ్స్లోకి వెళ్దాం. అసలు ఏ ప్లాట్ఫామ్ ఎలా నడుస్తుంది, ఏం నడుస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఏంది, అతను ఫస్ట్ ఒక ఫోటో షేరింగ్ యాప్ లాగా స్టార్ట్ చేశారు. ఎవరో స్టార్ట్ చేశారు. మెటా అనే కంపెనీ లేకపోతే ఫేస్బుక్ అనే కంపెనీ స్టార్ట్ చేయలేదు, అది ఎవరో స్టార్ట్ చేశారు వేరోళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు యాప్ని. ఫోటో షేరింగ్ యాప్కి ఇది ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఫేస్బుక్లో అప్పుడు గుర్తుంటే అన్ని నడుస్తుంది, అన్ని టైప్ ఆఫ్ కంటెంట్, ఫోటో అని ఎవరో వీడియో అని పెద్ద పెద్ద పోస్టులు రాస్తుంది. ఇన్స్టాగ్రామ్ అనేది ఓన్లీ ఫోటో యాప్ లాగా వచ్చింది. సో అది కొనేసారు. కొనేసిన తర్వాత ఏం చేశారు, స్నాప్చాట్ని మీరు న్యూస్ చూస్తే అరే ఫేస్బుక్ వాళ్ళు స్నాప్చాట్ని కొనడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు వద్దని ఏదో అయ్యేసరికి లేని స్టోరీస్ అని లాంచ్ చేశారు. ఆ స్టోరీస్ కూడా హిట్ అయిపోయింది, రైట్. సో ఆ ప్రోడక్ట్ కూడా లోపల తీసుకెళ్ళి దాని తర్వాత టిక్ టాక్ అనేది ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ వీడియోస్, షార్ట్ వీడియోస్, వర్టికల్ వీడియోస్ తీసుకొని ఈ కాన్సెప్ట్ బాగుందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వేసేసారు. సో ఇది ఒకటే ప్లాట్ఫామ్లో మీకు యాక్చువల్లీ స్నాప్చాట్లో ఉండే ఫేమస్ ఫీచర్, టిక్ టాక్ నడిచే ఫీచర్ అన్నిటి కలిపి ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చారు. సో యూజర్కి కూడా ఏమైపోయింది, ఈజీగా అయిపోయింది. సో ఫస్ట్ ఫోటోలాగా స్టార్ట్ అయింది, దాని తర్వాత స్టోరీ స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇప్పుడు రీల్స్ అని నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనము మన బిహేవియర్ ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళు కూడా వాళ్ళ ఫార్ములాలని చేంజ్ చేస్తుంటారు. ఇప్పుడు కరెంట్ మన బిహేవియర్ ఏంది, మన బిగ్గెస్ట్ టైం వేస్ట్ రీల్స్ మీద చేస్తున్నాం. సో ఫస్ట్ ఆ రీల్స్నే తోస్తూ ఉంటారు, రైట్. సో కరెంట్లీ అది పనిచేస్తుంది, రేపు అది పనిచేస్తుందో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే వ్యూస్, అరే ఒక రీల్కి చాలా వ్యూస్ వచ్చిందంటే ఇంకా జనాలుకి తోస్తుంది. ప్లస్ జనాలు కూడా అరే రీల్స్ ఈ ఛానల్లో బాగా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని అక్కడ పోయి క్లిక్ చేస్తారు, రైట్. సో ఈ ఇన్స్టాగ్రామ్ వరకు ఇది అల్గోరిథం. కరెంట్లీ రీల్స్ నడుస్తున్నాయి, ఫోటోల కన్నా ఎక్కువ రీల్స్ నడుస్తున్నాయి, స్టోరీస్ కూడా బాగానే నడుస్తాయి. నెక్స్ట్ మీరు యూట్యూబ్కి వచ్చారనుకో, యూట్యూబ్లో ఏంది, లాంగ్ వీడియోస్ కోసము జనాలు యూట్యూబ్లోకి వెళ్తుండే. అంటే ఒక వీడియో ఒక 3 నిమిషాల కన్నా ఎక్కువ, ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, గంటలు, అంత లెంత్ ఉంటే ఎవరైనా పోయి యూట్యూబ్లోనే చూస్తుండే. కానీ యూట్యూబ్ కూడా ఏం అర్థమైపోయింది, అరే ఇన్స్టాగ్రామ్లోనే అందరూ వెళ్ళిపోతున్నారు, టిక్ టాక్లో వెళ్తున్నారు, ఈ షార్ట్ వీడియోస్ బాగా నడుస్తున్నాయి, అతను కూడా యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేశారు. అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, యూట్యూబ్ షార్ట్స్ ఎంత ప్రమోట్ చేయాలనుకుంటున్నారంటే సెలబ్రిటీస్ దగ్గర వెళ్ళి సెలబ్రిటీస్కి కాంట్రాక్ట్ చేసుకొని పేమెంట్ చేసి కూడా యూట్యూబ్ షార్ట్స్ పెట్టిపిస్తున్నారు, రెగ్యులర్ షార్ట్స్. అంటే ఆ సెలబ్రిటీ ఏదో కంపెనీని ఏది ప్రమోట్ చేయట్లే, నువ్వు ఒక 15-20 షార్ట్స్ చేయి, నీకు ఇంత డీల్, నీకు ఇంత పేమెంట్ వస్తుంది. రెగ్యులర్ షార్ట్సే చేయి, మంచి కంటెంటే చేయండి, కానీ షార్ట్స్లో చేయండి. ఆ షార్ట్స్లో పెట్టింది వేరే ఎక్కడ పెట్టొద్దు. సో యూట్యూబ్ అంత అగ్రెసివ్గా వెళ్తుంది షార్ట్స్ మీద, రైట్. ఈ లాంగ్ వీడియోస్ ఇప్పుడు సపరేట్, షార్ట్స్ అనేది సపరేట్. ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఇప్పుడు లింక్డ్ఇన్ వచ్చింది. లింక్డ్ఇన్లో మీరు వీడియో పెడితే ఈ రోజున అంత బాగా రన్ అవ్వట్లేదు, అంత ట్రావెల్ అవ్వట్లేదు. అక్కడ ఏంది, లాంగ్ పోస్టులు, లెంత్ ఎక్కువ ఉండే పోస్టులు చదవడానికి జనాలు రెడీ ఉన్నారు. అది ఎడ్యుకేషనల్ కాంటెంట్, మన జాబ్ రిలేటెడ్, మన బిజినెస్ రిలేటెడ్ కాబట్టి జనాలు చదవడానికి రెడీ ఉన్నారు. దాంతో ఒక ఫోటో యాడ్ చేస్తే ఆ ఫోటోలు కూడా మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ ఉండని, లింక్డ్ఇన్ ఉండని, ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే కంటెంట్ రియల్ ఉండాలి. నువ్వు ఎక్కువ దాన్ని డిజైన్ చేసి దాన్ని గ్రాఫికల్ వేలో చేస్తే ఈరోజు అంత నడవట్లేదు. రియల్ కాంటెంట్ మనం ఇక్కడ కూర్చున్నాం, ఒక ఫోటో తీసుకున్నాం, పెట్టామంటే అది ఎక్కువ ట్రావెల్ అవుతుంది, రైట్. దాన్ని ఓవర్గా డిజైన్ చేసి ఓవర్గా కంటెంట్ రాస్తే అంత ఎక్కువ ట్రావెల్ అవ్వట్లేదు. సో ప్లాట్ఫామ్ వైజ్ యువర్ ఆల్గోరిథం చేంజ్ అవుతుంది. నౌ కమింగ్ టు మెజర్మెంట్. ఇప్పుడు వ్యూస్, అరే నువ్వు యూట్యూబ్ షార్ట్లో పెట్టేసావు 1 మిలియన్ వ్యూస్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో పెట్టావు 500K వచ్చింది, యూట్యూబ్ లాంగ్ వీడియో పెట్టావు 100Kనే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 3 డిఫరెంట్. ఇన్స్టాగ్రామ్ వ్యూ అంటే ఏంది, 3 సెకండ్లు ఒక అతను చూడాలి వీడియోని, అప్పుడు ఒక వ్యూ. యూట్యూబ్ షార్ట్ ఏంది, అది రాగానే వ్యూ. అంటే అది జస్ట్ మీ ఫీడ్లో వస్తే ఒక వ్యూ లాగా కౌంట్ అయిపోతుంది. యూట్యూబ్ లాంగ్ వీడియో వచ్చేసి 30 సెకండ్లు చూడాలి, అప్పుడే యూట్యూబ్ ఒక వ్యూ లాగా కౌంట్ చేస్తుంది. ఓకే. సో మీరు యూట్యూబ్ లాంగ్ వీడియో చూసినప్పుడు, షార్ట్ వీడియో చూసినప్పుడు, రీల్ చూసినప్పుడు ఆ వ్యూ కౌంట్ ఒకటే కాదు, ఈ మెజర్మెంట్ డిఫరెంట్, రైట్. సో ఇలా అవ్వడంతో ఈ అల్గోరిథం అనేది పెద్ద సబ్జెక్ట్. కానీ ఫైనల్ ఒక పాయింట్ అయితే క్లియర్, ఈ అల్గోరిథంలు మిమ్మల్ని ఇండివిజువల్ లాగా స్టడీ చేస్తుంది, రైట్. ఇప్పుడు నేను ఒక ఇది చెప్తాను. నిన్న నేను నార్మలీ మార్నింగ్ పొద్దున్న లేసి ఏదో ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళిపోతా, 6-6:30కి వెళ్ళిపోతా.
నేను మొన్ననే ఈ స్నాప్చాట్ని కొంచెం స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. యాడ్స్, క్యాంపెయిన్స్, జెన్జీకి ఎట్లా చేయాలి ఏందని. 6 o'clock లేసి ఆ స్నాప్చాట్ చూశాను. మొన్న రాత్రి నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తూనే ఉంటాయి ఈ యాప్స్. స్నాప్చాట్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాను. 6 o'clock మార్నింగ్ అనిపించింది, అకౌంట్ ఓపెన్ చేశాను. టైం చూసా మళ్ళీ 6:45. గుంజేసింది నన్ను. మళ్ళీ దాని తర్వాత ఆలోచించా, ఏం కంటెంట్ చూసా. ఒకటి పనికి వచ్చే కంటెంట్ కాదు, మొత్తం పనికిరాని కంటెంటే చూసాను. కానీ అల్గోరిథం నన్ను గుంజేసింది. అది కూడా ఎట్లా, ఇప్పుడు జనాలకి కూడా తెలుసు ఎలాంటి కాంటెంట్ పెడితే అవతలోడు చూస్తాడు. అలాంటి కాంటెంట్ పెట్టి 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 అలా క్రియేట్ చేశారు. కానీ బ్యాక్ ఎండ్లో చాలామంది మేధావులు కూర్చొని ఉన్నారు. అంటే బెస్ట్ ఆఫ్ బ్రెయిన్స్ వరల్డ్లో. మీరు దాన్ని ఎస్కేప్ అవ్వలేరు. చాలా చాలా మీలాంటి మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి కొంచెం ఎడ్యుకేషన్ ఇస్తే కొంచెం తగ్గుతుండొచ్చు, కానీ అదర్వైజ్ అది ఎస్కేప్ చేయడం చాలా కష్టం. మనల్నే మనం తిట్టుకుంటుంటాం, ఏంది నేను తిట్టుకుంటుంటాం, అవతలోడిని తిడతాము, పిల్లల్ని తిడతాము, పేరెంట్స్ని తిడతాము, అంత చేస్తాం. కానీ రియాలిటీ ఏంటంటే అది నువ్వు ప్లాట్ఫామ్ లోపల వెళ్ళిన తర్వాత ఆ బ్రెయిన్స్ బీట్ చేయడం చాలా కష్టం. అది నేను ఎక్కువ జనాల ఫాల్ట్ అని చెప్పను నేను, ఎందుకంటే అది గుంజేస్తుంది. నేను అంత పెద్ద బ్రెయిన్స్ కూర్చొని అంత టెక్నాలజీ పెట్టి మీకు ఇండివిజువలైజ్డ్గా పర్సనల్గా చేస్తున్నారంటే దాంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో మీరు మిమ్మల్ని ఎక్కువ బ్లేమ్ చేసుకోకుండా ఈ రియాలిటీ తెలుసుకొని ఎలా తగ్గించుకోవాలో కొన్ని, అది మనము ఏమంటారు బ్లాకర్స్ కూడా పెడతాము, టైం లిమిట్ ఉండే యాప్స్ డౌన్లోడ్ చేస్తాం, అయినా దాన్ని ఇగ్నోర్ కొట్టి కంటిన్యూ చేస్తుంటాం. ఎందుకంటే అది మనల్ని అంత గుంజేసింది. సో ఈ రియాలిటీ మీకు తెలియాలి. ఈ రియాలిటీ తెలిసిన తర్వాత మీ బిహేవియర్ని ఎట్లా చేంజ్ చేసుకుంటారో అది మీరు ఆలోచించాలి. అయితే దీంట్లో ఇంకోటి చిన్నది యాడ్ ఆన్ చేయాలనంటే, అల్గరిథంలో కొంతమంది అంటుంటారు, వాళ్ళకి తెలియదు ఇది, అరే నేను ఇప్పుడు నిన్న నుంచి నాకు ఒకటే టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది కంటిన్యూగా కనిపిస్తున్నాయని కొంతమంది అంటుంటారు. ఇంకో కొంతమంది ఏమంటుంటారు అంటే, అరే నేను పొద్దున్నే ఆలోచించిన ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోడక్ట్ యాడ్ నాకు అదే కనిపిస్తుంది అని అంటారు. ఇంకో కొంతమంది అనేది కొనేస్తారు, అది వాడు ఆలోచించుండు దాని తర్వాత అది కనిపించేస్తుంది, వాడు కొనేస్తాడు. సో దీని రిలేటెడ్ కూడా కొంచెం బ్రేక్ డౌన్ చేయండి. ఇప్పుడు యాడ్ అనేది, ఇప్పుడు మేము ఉన్నాం, మేము ఒక మార్కెటింగ్ కంపెనీ. నేను మార్కెటింగ్ చేస్తున్నా కాబట్టి నాకు కొన్ని డీపర్ విషయాలు తెలుసు, జనరల్ పబ్లిక్కి తెలియనివి. అదే మాకు ఎలాంటి ఆప్షన్ వస్తుందంటే, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ లాస్, అదొక పెద్ద ఇండస్ట్రీ. ఎందుకంటే ఎనీ ప్రోడక్ట్ విచ్ విల్ మేక్ యూ లుక్ బెటర్, నేను ఇంకా బెటర్గా చూపించే ప్రోడక్ట్ డెఫినెట్గా హై డిమాండ్ ఉంటుంది. హెయిర్ లాస్, వెయిట్ లాస్, ఇలాంటివి పాలసీస్ ఉన్నాయి. మీ గూగుల్లో, ఫేస్బుక్లో పాలసీస్ ఉన్నాయి. డైరెక్ట్ పోయి యాడ్లో నేను గ్యారంటీగా నీ వెయిట్ లాస్ చేయగలుగుతా అని చెప్పడానికి లేదు. కొన్ని పాలసీస్ ఉన్నాయి, కానీ దానికి వర్క్ అరౌండ్ ఏదో చేసి బ్రాండ్ చేసి కమ్యూనికేట్ చేస్తాం. ఒక హెయిర్ లాస్ అనే టాపిక్ ఉందనుకో, నేను దాన్ని యాడ్ తీసుకొని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్క ప్లాట్ఫామ్ గురించి చెప్తాను నేను. ఫస్ట్ మోస్ట్ బిగ్గెస్ట్ ఎఫెక్టివ్ ప్లాట్ఫామ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ప్లాట్ఫామ్ గూగుల్ సెర్చ్. ఎందుకంటే మనం ఏమైనా గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ అవ్వాలి. నేను ఆ ప్రాబ్లం కోసం చూస్తున్నాను. అంటే నేను ఏం టైప్ చేస్తాను, హెయిర్ లాస్ సొల్యూషన్స్, బెస్ట్ కంపెనీ ఫర్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్. అంటే నేను ఆల్రెడీ ఆ జర్నీలో ఉన్నా, నాకు పక్కాగా తెలుసు. నేను ఆ కీవర్డ్లు, ఒక 100 కీవర్డ్లు గూగులే ఇస్తుంది, జనాలు ఇలాంటి కీవర్డ్లు సెర్చ్ చేస్తున్నారు. కీవర్డ్ అంటే సెర్చ్లో పెట్టే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ సెర్చ్ వర్డ్స్ని నాకు ఒక ఇన్ని ఆప్షన్స్ ఇస్తుంది. ఈ 100 ఎక్కువ సెర్చ్ చేస్తున్నారంటే నేను దాన్ని పోయి టార్గెట్ చేస్తాను. దాని వెనకాల నేను డబ్బులు పెడతాను. ఆ గూగుల్ యాడ్లో పోయి క్లిక్ చేయగానే నీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో నీకు క్రిస్ప్గా, బాబు ఇది నీ ప్రాబ్లం అని ఫస్ట్ చాలా కంపెనీస్ చెప్తారు. నేను అర్థం చేసుకుంటా, దానికి ఇది సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ సెక్షన్లలో చెప్తా. దానికి నేను ఈ సొల్యూషన్కి ఒక ఆన్సర్. నమ్మవా, కింద చూడు, ఈ ముగ్గురు ఆల్రెడీ సొల్యూషన్ సాల్వ్ అయిపోయారు. నమ్మవా, క్లిక్ చేసి వాళ్ళ వీడియో చూడు. వీడియో ఆన్ చేయగానే నాకు ఈ కంపెనీ ఎలా చేసేసిందంటే, చూడండి నా జుట్టు మొత్తం వెరిపోయింది, నేను ఇప్పుడు మోడలింగ్కి కూడా వెళ్ళిపోవచ్చు అనే రేంజ్లో ఉంటారు. సో అది తీసుకున్న తర్వాత ఇంకా నీకు హెయిర్ లాస్, అరే ఇదేదో బాగానే ఉన్నట్టుంది, నేను ఇలా నమ్మగలుగుతా
అని క్లిక్ చేసే లోపల ఇంకోటి వస్తుంది, ఆల్రెడీ 10 మంది ఈ సర్వీస్ తీసుకున్నారు కానీ ఓన్లీ 3 స్లాట్లు ఉన్నాయి. ఏముంటుంది స్లాట్లు, 3 స్లాట్లు ఉన్నాయి అంటారు. సరే అని నువ్వు పోయి దాన్ని అప్లై చేస్తావు. ఇప్పుడు ఆ కంపెనీ మంచిది కూడా ఉండొచ్చు, జనరలీ చెప్తున్నా నీకు. ఆఫర్ వ్యాలిడ్ ఫర్ 10 minutes 2 minutes, ఆఫర్ వ్యాలిడ్ ఫర్ 10 minutes 2 minutes ఇవన్నీ ఉంటాయి. సో అది పోయి నువ్వు క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేస్తావు, కాల్కి వెళ్ళి ఆ కంపెనీ కరెక్ట్ ఉండి నీకు టైంకి 5 minutes లోపల కాల్ చేసిందా, నువ్వు ఇంకా ఆల్రెడీ ఆ జోన్లో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతావు. ఇది ఒక గూగుల్ ట్రాక్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఏంటంటే నీకు ఆ టైంకి ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి ఏంటంటే నువ్వు ఒక పార్క్లో వాక్ చేస్తున్నావు, సడన్గా వచ్చి నేను ఒక యాడ్ పెట్టాను ముందు, నీకు ఆ ప్రాబ్లం ఉందా లేదా, అవసరమా లేదా నాకు తెలియదు. గూగుల్లో నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు టైప్ చేస్తున్నావు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నాకు తెలియదు. సో నేను ఏం పెడతా, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో ఈ సబ్జెక్ట్లో, హెయిర్ లాస్లో కానీ రిలేటెడ్ టాపిక్స్లో కానీ, నేను అది సెలెక్ట్ చేసుకుంటా. నేను చెప్తా, హైదరాబాద్లో ఈ గచ్చిబౌలి ఏరియా చుట్టూలో ఎవరైతే ఈ ప్రాబ్లం మీద ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళకు చూపెట్టండి. ఇప్పుడు మెటా ఆర్ ఇన్స్టాగ్రామ్ నాకేం చెప్తుంది, నాకు 1,00,000 మంది దొరికారు ఇలా అంటది, కనిపిస్తుంది. సో ఓకే, ఈ 1,00,000 మంది మీద ఒక 10,000 20,000 బడ్జెట్ పెట్టి యాడ్ స్టార్ట్ చేయి. వాళ్ళకి యాడ్ వెళ్తుంటుంది. యాడ్ వెళ్ళిన తర్వాత కొందరు చూసి సరే నాకు ఇది అవసరం ఉందని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ అంటే ఫామ్ అన్న ఫిల్ చేస్తారు, ఫోన్ కాల్ అన్న చేస్తారు. అది రాగానే మన సైడ్ మనం ఇమ్మీడియట్గా కాల్ చేసి ఆ కస్టమర్ని మనల్ని విజిట్ అయ్యేటట్టు చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ కన్వర్షన్ చాలా హై ఉంటుంది, రైట్? సో యూట్యూబ్ వెళ్ళామనుకోండి, థర్డ్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో ఏంది, ఎక్కువ నేను ఇమ్మీడియట్గా లీడ్ కానీ అది కానీ ఎక్స్పెక్ట్ చేయలేను. ఈ యూట్యూబ్లో హెయిర్ లాస్ అనే వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్లో వెళ్ళి నేను యాడ్ పెట్టవచ్చు. ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హెయిర్ లాస్ గురించి, నేను వెళ్ళి యూట్యూబ్కి చెప్పొచ్చు, ఈ పర్టికులర్ వీడియోలో నా యాడ్ వెళ్ళి బిడ్ చేయండి. సో ఒక 100 యాడ్లు వస్తే మేబీ ఒక 2 సార్లు నాది వస్తుండొచ్చు, రైట్? లేకపోతే ఒక ఛానలే ఉంది, మొత్తం ఛానల్ ఓన్లీ హెయిర్ లాస్ గురించి మాట్లాడుతుంది, ఈ ఛానల్లో పోయి మా యాడ్ చేయండి అంటే వస్తుంది. ఇంకా గూగుల్లో అయితే నేను పిన్ పాయింట్, ఈవెన్ మెటాలో పిన్ పాయింట్ చేసి ఈ పర్టికులర్ లొకేషన్, రైట్, అంటే బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఈ లొకేషన్లో ఈ వీడియోస్ చూసేటోళ్లకు నా యాడ్ చూపెట్టండి, బయట చూపెట్టకండి. ఇంత నాకు ప్రెసిషన్ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, నా సర్వీస్ ఒకవేళ కాస్ట్లీ ఉందనుకో, నేనేం చేయొచ్చు, ఎవరైతే ఐఫోన్ వాడుతున్నారో, ఎవరైతే శాంసంగ్ హై ఎండ్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకే యాడ్ చూపెట్టండి అని కూడా సెలెక్ట్ చేయొచ్చు. జెండర్ వైజ్, ఏజ్ వైజ్, ఇంట్రెస్ట్ వైజ్, డివైస్ వైజ్, ఇలా రకరకాల టార్గెటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంత టార్గెటింగ్ ఇచ్చినప్పుడు, నేను ఇవన్నీ సెలెక్ట్ చేసి పంపించినప్పుడు కరెక్ట్ ఒక 100 లీడ్లు వస్తే ఒక 25, 30, 40 లీడ్స్ నాకు రెలవెంట్గా వస్తే చాలు. మిగతావి ఓకే, ఆడేదో ఉందో లేదో ప్రాబ్లమ్, ఇప్పుడు ఇంట్రెస్టెడ్ ఉండలేదో తెలియదు. కానీ ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక ప్లాట్ఫామ్లో వీ కెన్ అడ్వర్టైజ్. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇప్పుడు కాంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీదేమీ అంత సేల్ చేసే అవసరం లేదు, మీకేంది రీచ్ ఎక్కువ ఉండాలి, రైట్? దానికి లీడ్కి సంబంధం లేదు, మెయిన్లీ రీచ్కి సంబంధం ఉంది. సో దాంట్లో కాంటెంట్ అనేది ఇంపార్టెంట్, ఆ ఫోకస్ దాని మీద ఉండాలి అప్పుడు. అండ్ ఇదంతా మార్కెటింగ్ చేసేటప్పుడు ఈవెన్ బిఫోర్ టార్గెటింగ్ చేసే ముందు కాంటెంట్ ఏం పెడుతున్నాము అది ఇంపార్టెంట్. మన అడ్వర్టైజింగ్లో వేరే ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఫస్ట్ హుక్ అంటారు. ఆ హుక్ ఏంది, ఫస్ట్ ఆ యూజర్ని కొందరు క్వశ్చన్ అడుగుతారు, రైట్? ఇప్పుడు హెయిర్ లాసే ఉంది, మీకు ఇలా చేస్తే హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది, ఇలాంటి షాంపూస్ వాడితే హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. అది చాలా కామన్ ఉండొచ్చు సినారియో. ఇలా అవుతుందా అని క్వశ్చన్ అడిగితే అతనికి కూడా మైండ్లో ఏమనుకుంటాడు, అవుతుందని అనుకుంటాడు. దాని తర్వాత ఇలా చేశారా, నేను చేయలేదు అంటే ఆయన మైండ్లో చెప్తున్నాం, ప్రాస్పెక్ట్ మైండ్లో. సరే చేయకపోతే మేము ఉన్నాము, మేము మీకు ఇది ట్రీట్మెంట్ ఇస్తాం, అరే ఇదేదో బాగానే ఉంది. సో ఇది చాలా పెద్ద సైకాలజీ ప్లే బ్రాండ్స్ ఆడే. ఆ సైకాలజీ వస్తే బ్రాండ్ లాస్ట్కి ఏం చూస్తారు, ఓకే నాకు ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఎన్ని కన్వర్ట్ అయ్యాయి, ఏమయ్యాయి అది చూస్తారు. కానీ మార్కెటింగ్ సైడ్లో ఇలా బిహేవియర్లు అన్న స్టడీ చేసి ఈ ప్లాట్ఫామ్స్ మాకు ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడంతో మార్కెటింగ్ అనేది చాలా మెజరబుల్ అయిపోయింది డిజిటల్లో. ముందేముంటుండే, నువ్వు ఒక న్యూస్ పేపర్లో యాడ్ వేసావు, నువ్వు ఒక హోర్డింగ్లో యాడ్ వేసావు, టీవీ ఈ టైంకి ఈ షో వస్తుంది యాడ్ వేసావు, ఇది వేస్తే గ్యారంటీగా నీకు బిజినెస్ పెరుగుతుంది.
ఇప్పుడు ఏంది, యూజర్ ఎక్కడెక్కడో ఉన్నాడు, ఒకసారి ఆ ప్లాట్ఫామ్లో ఉన్నాడు, ఒకసారి ఇక్కడ ఉన్నాడు, ఒకసారి అక్కడ, కాంప్లికేటెడ్ అయిపోయింది. కానీ మీరు అన్ని చోట్ల అట్లీస్ట్ ఒక 2-3 మెయిన్ ప్లాట్ఫామ్స్లో ఉండి ఈ టార్గెటింగ్ కరెక్ట్ చేస్తే డెఫినెట్గా దేర్ ఇస్ అ స్కోప్ టు గ్రో యువర్ బ్రాండ్. అయితే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏవైతే ఉన్నాయో ఈరోజు మార్కెట్లో, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఎమోషనల్ యాడ్ క్యాంపెయిన్స్ ఆర్ కొన్ని యాడ్ క్యాంపెయిన్స్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది అమ్ముతున్నారు. దీని వెనుకలో కూడా కొంచెం లాజిక్ ఏంటి అనేది కూడా బ్రేక్ డౌన్ చేస్తే చాలామంది కామన్ పీపుల్కి అర్థమవుతుంది, ఓహో మమ్మల్ని ఇట్లా టార్గెట్ చేస్తున్నారా, మేము ఇట్లా కొంటున్నాం ఆ ప్రోడక్ట్. ఎందుకంటే చాలా మందికి తెలియకుండానే అలా ప్రోడక్ట్లు కొంటారు, కానీ వాళ్ళకి ఇండైరెక్ట్గా చాలా మార్కెటింగ్ అనేది జరిగింది అది. సో కొంచెం దాన్ని మీరు బ్రేక్ డౌన్ చేయండి. సో మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏదైతే మనం కొంటామో, ఏదైతే సర్వీసెస్ మనం తీసుకుంటామో అది మనకు అవసరం లేదు, మీరు చెప్పినట్టు, రైట్? ఇప్పుడు నేను చెప్పాను ఇన్ని టార్గెటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ పెద్ద బ్రాండ్స్ కూడా ఏముంటాయంటే చాలా పెద్ద పెద్ద టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి బడ్జెట్స్ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ స్టడీ చేయాల్సింది ఈ కస్టమర్ సైకాలజీ ఏంది, అసలు ఆయనకు స్ట్రగుల్ ఏముంది, ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు, ఆయన బిహేవియర్ ఏంది, రైట్? ఇప్పుడు మేము ఒక సర్వే చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి మార్కెటింగ్ చేయబోతుండే. అంటే ఆ స్కూల్కి చాలామంది పేరెంట్స్కి ఆ స్కూల్ గురించి తెలీదు. ఏ స్కూల్ క్యాంపెయిన్ చేసినా అరే మా దగ్గర బిల్డింగ్ బాగుంది, మా దగ్గర ఎడ్యుకేషన్ బాగుంది, టీచర్స్ బాగున్నారు, ఏదో అలా మార్కెటింగ్ నడుస్తుంది. మేము యాక్చువల్ పేరెంట్స్ దగ్గర వెళ్ళి మాట్లాడాం, ఒక గ్రూప్స్ వేరే 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 పేరెంట్స్తో మాట్లాడాం. మాకేం బయటికి వచ్చిందంటే చాలా పేరెంట్స్ ఫుడ్ హైజీన్ గురించి మాట్లాడారు. ఆ స్కూల్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మేము ఆ క్వశ్చన్ కూడా ఇది చేస్తే దాని మీద చాలా పర్టికులర్ అన్నారు ఆ గ్రూప్ ఆఫ్ పేరెంట్స్. మేమేదైతే దాని తర్వాత దాన్ని కూడా క్యాంపెయిన్లో పెట్టడం స్టార్ట్ చేస్తాం. రిజల్ట్స్ ఆబ్వియస్లీ బెటర్గా వచ్చాయి. సో పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తారంటే చాలా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తారు ఏమవుతుంది ఏమవ్వట్లేదని. నేను మీకు మంచి కేస్ స్టడీ ఏంటంటే పెద్ద బ్రాండ్స్ గురించి చెప్పాలంటే పెప్సీ, కోక్ వీళ్ళు ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లాగా సేల్స్ అవ్వట్లేదు. అప్పుడు ఆ టైంలో మెనీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో సేల్స్ అవ్వట్లేదు. అసలు ఇది ఏమవుతుంది, మన యుఎస్లో ఇంత ఫేమస్, ఇండియాలో ఎందుకు రావట్లేదు అని ఆలోచించారు. దాని తర్వాత గ్రౌండ్ లెవెల్లో పోయారు, విలేజెస్కి వెళ్ళారు, టౌన్స్కి వెళ్ళారు, సిటీస్కి వెళ్ళారు, అన్ని చోట్ల ఇంట్లో వెళ్ళి అబ్జర్వ్ చేశారు ఏమవుతుంది. అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంది, మన వాళ్ళకి ఎవరైనా ఇంటికి వస్తే అక్కడ యుఎస్లో ఫస్ట్ కోకో పెప్సీయో పెట్టేసి వాళ్ళు కాన్వర్జేషన్ చేసుకుంటారు, అది మ్యాండేటరీ. మన దగ్గర వచ్చేసరికి ఏంది, చాయ్, కోకో పెప్సీ లేదు, సాఫ్ట్ డ్రింక్ లేదు, చాయ్. మెల్లమెల్లగా ఏమో అర్థమైంది, అరే ఇండియన్స్ సాఫ్ట్ డ్రింక్ ఎప్పుడు తాగుతారంటే సెలబ్రేషన్ కోసం తాగుతారు. ఫెస్టివల్ కానీ నువ్వు ఏదో పాస్ అయిపోయావు, నీకేదో సక్సెస్ అయింది, ఒక డీల్ కొట్టావు, అలాంటప్పుడు నువ్వు సాఫ్ట్ డ్రింక్తో సెలబ్రేట్ చేస్తావు. లేకపోతే మామూలుగా ఎవరైనా ఇంటికి వస్తే కానీ ఛాయ్ ఆఫర్ చేస్తావు. అదొకటి అర్థమైంది వాళ్ళకు. దాని తర్వాత ఏంది, ఈ ఛాయ్ కాస్ట్ ఏదో ఆ టైంలో 2 రూపీసో 3 రూపీసో, ఈ పెప్సీ కోక్ కాస్ట్ 10 రూపాయలు ఏదో ఉండే. సో ఇలా ఉన్నప్పుడు మనం చేసే డైరెక్షనే రాంగ్. ఎవరైనా ఇంటికి వస్తారు అప్పుడు వాళ్ళకు సాఫ్ట్ డ్రింక్ ఇవ్వండి అనే కమ్యూనికేషన్ నడుస్తుంది. దాని తర్వాత ఏం చేశారు, సెలబ్రేషన్స్కి తీసుకెళ్ళిపోయారు మొత్తం క్యాంపెయిన్స్ అని. హ్యాపీనెస్ అని వినుంటారు మీరు, కోక్తో చాలాసార్లు అసోసియేట్ అయి ఉంటుంది. జాయ్, వాళ్ళు సెలబ్రేట్ చేయడం, విజువల్స్ చూపెట్టడం, అలాంటి వీడియోస్ చేయడం, అలాంటి పిక్చర్స్ చూపెట్టడం వాళ్ళ యాడ్స్లో. మీకు ఎప్పుడైనా కోక్లో చూస్తే అరే ఇది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అవన్నీ చెప్పారు. కరెక్ట్. ఫస్ట్ హ్యాపీనెస్ గురించి మాట్లాడతారు, ఏదో ఎమోషన్ గురించి మాట్లాడతారు. అది ఎలా వచ్చింది, గ్రౌండ్ మీదకి వెళ్ళి కస్టమర్ గురించి మొత్తం అర్థం చేసుకున్న తర్వాత ఆ కమ్యూనికేషన్ తీసుకొని ఇలా వెళ్తే వాళ్ళకి వర్కౌట్ అయింది. దాని తర్వాత కోక్, నాకు తెలిసి దాని పేరు చోటా కోక్ అనుకుంటా, 5 రూపీస్కి లాంచ్ చేస్తారు. సో టీకి మీకు ఛాయ్కి దాని కాస్ట్కి ఎక్కువ డిఫరెన్స్ లేదు, అది హిట్ అయిపోయింది. సో పెద్ద బ్రాండ్స్ వచ్చేసరికి వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ టార్గెటింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ పెద్ద బ్రాండ్స్ చాలా డబ్బులు ఖర్చు పెడతాయి యాడ్స్ చేయడానికి. మనం అన్ని టెక్నిక్స్ టాక్టిక్స్ పెద్ద బ్రాండ్స్ని తీసుకోలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే బడ్జెట్సే వేరే. మనం ఒక స్టార్టప్ వేరున్నామంటే మనం వేరేగా ఆలోచించాలి, హ్యాక్స్ ఆలోచించాలి, తక్కువ పైసలతో మనకు ఎట్లా ఎక్కువ విజిబిలిటీ వస్తుంది అలాంటివి ఆలోచించాలి. సో పెద్ద బ్రాండ్స్కి వచ్చేసరికి మీకు డిఫరెన్స్ ఉంటుంది. రైట్. అలానే ఇప్పుడు మీరు చాలా డిఫరెంట్ క్యాంపెయిన్స్ అనేది చేస్తుంటారు, అది కొన్ని బ్రాండ్స్కి వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో జెన్జీలో కూడా ఈ మధ్యలో మీరు టార్గెట్ చేస్తున్నారు.
సో జెన్జీ అనేది ఈ మధ్యకాలంలో చాలా డిఫరెంట్. ఇంకా మనం కరెక్ట్ మాట్లాడాలంటే ముద్రులు, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో, ఎప్పుడు ఆలోచిస్తారో, ఎలా ఆలోచిస్తారో మనకి తెలియదు. సో అట్లాంటి వాళ్ళని మీరు లేటెస్ట్ యూత్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటారు, అసలు వాళ్ళ కోసం ఎట్లా క్యాంపెయిన్స్ అనేది డిజైన్ చేస్తారు, వాళ్ళకి అసలు ఎట్లాంటి స్ట్రాటజీస్ అనేది వాడుతుంటారు జనరల్గా? ఏదైనా యూత్ బేస్డ్ క్యాంపెయిన్స్ ఉంటాయి కదా మీకు. సో జనరలీ ఒక ఎవ్రీ 10 yearsకో 15 yearsకో వాట్ ఎవర్ ఒక పెద్ద జనరేషనల్ గ్యాప్ వస్తుంది. సో ఈ జెన్జీ అనేది కూడా ఆ జనరేషనల్ గ్యాప్, వాళ్ళని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నేను కూడా ఫుల్గా అర్థం చేసుకోలేదు, నాకు కూడా నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను. కానీ కొంచెం వరకు తెలుసు, ఎందుకంటే మా ఆఫీస్లో కూడా ఉన్నారు జెన్జీస్ ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ అవును. సో దాంట్లో వాళ్ళల్లో ఇప్పుడు జడ్జ్ చేయడానికి వీఆర్ నోబడి, కానీ చాలా మంచి కూడా ఉంటుంది, మనం కూడా నేర్చుకునేట్టు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలామంది రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉన్నారు. ఇంకోటి మనము ఏంటంటే చాలాసార్లు హెజిటేట్ అవుతాం ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే, అదే వాళ్ళు ఏమనుకుంటారు అలా అని. వాళ్ళు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, ఓపెన్గా చెప్పేస్తారు, నీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పేస్తారు. కొన్ని బిహేవియర్ ప్యాటర్న్స్ చెప్తున్నా. అదే దాని తర్వాత మీరు ఇలానే కూర్చొని ఈ టైంకి రావాలి, ఈ టైంకి చేయాలి, ఈ టైంకి వెళ్ళిపోవాలంటే అదంత సెట్ అవ్వట్లేదు అక్కడ. అంటే అందరి గురించి చెప్పట్లేదు, డెఫినెట్లీ కన్సిడరబుల్ అమౌంట్ అవి, కానీ పని చేసిపోతాం అలాంటి జోన్లో ఉన్నారు. సో వాళ్ళ కమ్యూనికేషన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ అంటే చాలాసార్లు వాళ్ళ చాటింగ్ మొత్తం మీమ్స్లోనే అయిపోతుంది. ఇతను ఒక మీమ్ పంపించాడు, మీరు ఇంకో మీమ్ పంపించారు. నేను చూశాను కొన్ని చాట్స్ మొత్తం మీమ్సే ఉన్నాయి, ఇమోజీస్ మీమ్స్, మొత్తం చాట్ అదే ఉంది. నాకు అర్థం కావట్లేదు ఏందో, నవ్వుకుంటున్నారు, ఒక్కొక్కరికి అయితే అర్థమవుతుంది. అరే సో కానీ దాంట్లో ఒక కాన్వర్జేషన్ అయిపోయింది, ఏదో అవుట్పుట్ కూడా వచ్చేసింది, వాళ్ళిద్దరికి అర్థం అయిపోయింది. నేను అన్నా అరే నేను అది చూస్తుంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు, కొంచెం అర్థం చేపి అంటే కూర్చొని అర్థం చేయించాను. సరే అతను ఇది అన్నాడు అది అన్నాడు ఇది. సో దీంట్లో మనం చూడాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ విత్ ఇన్ కమ్యూనికేషన్ అది అవుతుంది. ప్లస్ ఇంకా టైం సేవింగ్, అంతగానో లెందీ టైపింగ్ కూడా చేస్తాడు, ఒక దాంట్లో టైప్ చేస్తే టైం సేవింగ్ కూడా. ఒక ఎమోజీ స్నాప్చాట్ లో పోయి కాన్వర్జేషన్స్ చూస్తే ఇంకా మనం అయితే డెఫినెట్ గా మనం కోర్స్ తీసుకోవాలి ఈ కమ్యూనికేషన్ అర్థం అవడానికి, రైట్? సో ఆ ఎంటర్టైన్మెంట్ జెన్జీ కోసం ఏమైనా చేస్తున్నామంటే డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అనే ఫ్యాక్టర్ లోపలికి తీసుకురావాలి. వన్ గుడ్ ఎగ్జాంపుల్ శ్రీచరణ్ లక్కరాజు అని ఉన్నాడు, స్టూడెంట్ ట్రైబ్ అనే ఒక కమ్యూనిటీ బాగా బిల్డ్ చేశాడు. అతనికి తెలిసి ఎక్కువ, ఎందుకంటే అతను స్టూడెంట్స్తోనే డీల్ చేస్తుంటాడు. సో అతని ఫ్రెండ్ కాబట్టి నేను ఆయనతో కూడా టైం స్పెండ్ చేస్తుంటా, ఆయన దగ్గర కూడా అర్థం చేసుకుంటా ఎట్లా ఉంది భయ బిహేవియర్ ఇది అది అని. సో ఆడు కూడా నాకు కొన్ని పాయింట్స్ ఇస్తాడు. కానీ నాకు ఒక్క అండర్లైన్ ఫ్యాక్టర్ ఏంటంటే కాంటెంట్ చాలా క్యాజువల్గా పెట్టాలి వాళ్ళకు. ఎక్కువ మనము డిసిప్లిన్ స్టైల్లో ఇలానే ఉండాలి ఇలానే పెట్టాలని చెప్పొద్దు. ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. కరెక్ట్ వేలో చెప్తే వాళ్ళు డెఫినెట్గా వింటారు. వాళ్ళకి ఎండ్ అవుట్కమ్ కూడా చెప్పాలి, ఇదంతా చేస్తే ఇలా అవుతుంది, ఆ క్లారిటీ వాళ్ళకు ఉంది. కొంచెం రిస్క్ టేకింగ్ ఎవరైనా అలా మాట్లాడితే అది వాళ్ళకి ఇష్టము. సో ఈ ప్యాటర్న్స్ ప్రకారము బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ప్రకారం, ఈ ప్యాటర్న్స్ ప్రకారం మనం కాంటెంట్ బిల్డ్ చేసి క్యాంపెయిన్స్ రన్ చేస్తే డెఫినెట్గా ఉంటాయి. కానీ జెన్జీ వచ్చేసరికి మనం ఆ ప్లాట్ఫామ్స్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. చాలామంది జెన్జీ ఇన్స్టాగ్రామ్లో లేరు అసలు, ఓన్లీ స్నాప్చాట్లో ఉన్నారు. సో అది వాళ్ళ ప్రైమరీ ప్లాట్ఫామ్, రైట్? మనకు ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, వాళ్ళకు స్నాప్చాట్ ఉండొచ్చు, మన పేరెంట్స్కి వాట్సాప్, ఫేస్బుక్ నడవట్లేదు అంటారు చాలామంది. మనం స్టార్ట్ చేసింది మన సోషల్ మీడియా జర్నీ ఫేస్బుక్లోనే. సో మన ఎల్డర్స్కి అయితే ఫేస్బుక్లోనే కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు కూడా. అండ్ ఎల్డర్స్ దగ్గర నాకు ఒక బ్రాండ్ వచ్చింది, వాళ్ళు మాకు చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి ఫేస్బుక్వి. ఒక బ్రాండ్ వచ్చి అసలు ఫేస్బుక్ అవసరంలో ఎవరు చూడట్లేదు అన్నారు. చాలా బ్రాండ్స్ అన్నారు, ఒకరే కాదు చాలామంది క్లయింట్స్ అన్నారు. కానీ చాలా సేల్స్ ఫేస్బుక్ నుంచి అయ్యాయి. ఎందుకంటే కొంచెం 40+, 45+ పాపులేషన్ ఇంకా చాలా ఉన్నారు ఫేస్బుక్లో, వాళ్ళ దగ్గర మనీ పవర్ ఉంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ రావడంతో వాళ్ళు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మనీ పవర్ ఉంది. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ని ఇగ్నోర్ చేయొద్దు. ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ కూడా ఇంపార్టెంటే, వాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఎవరు ఎక్కడున్నారు అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా చాలా ఏజ్ గ్రూప్స్ యూట్యూబ్లో ఉన్నారు, ఎందుకంటే యూట్యూబ్ అది ఒక లాంగ్ వీడియో ప్లాట్ఫామ్ లాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. చాలామంది యంగ్స్టర్స్ కూడా ఎడ్యుకేషన్ కోసం వస్తారు, ఎల్డర్స్ కూడా ఎడ్యుకేషన్ కోసం వస్తారు, అందరు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. కాంటెంట్ నడిచేది మోస్ట్లీ రెండే, అదే ఎడ్యుకేషనల్ ఆర్ ఎంటర్టైన్మెంట్. ఈ 2 టైప్స్ ఆఫ్ కాంటెంట్ నీకు యూట్యూబ్లో బాగా దొరుకుతుంది. సో
రైట్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఈ మధ్యకాలంలో అంటే నేను అబ్జర్వ్ చేసింది హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఘోరంగా ఎక్కువైపోయింది అనమాట. అంటే కొంతమంది ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు అని చెప్పేసి 99, 999, 1999, ఓకే 2999 అని చెప్పేసి ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అని పెడుతున్నారు. అట్లా ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కోర్సులు అనేది కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇలాంటి పాడ్కాస్ట్ ద్వారానో ఎట్లనో అరే డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రన్ చేసుకొని లీడ్స్ అనేది వస్తాయని ఇట్లా తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లనే జాబ్ పోర్టల్స్లలో డిజిటల్ మార్కెటింగ్ యాడ్ క్యాంపెయిన్ రన్ చేసే వాళ్ళు కావాలి అని అంటారు. సో ఈ బిజినెస్ ఓనర్ పూర్తి నాలెడ్జ్ ఉండదు అనమాట వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని. సో ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఏం చేస్తావు అంటే డిజిటల్ మార్కెటింగ్ చేస్తా సార్ అంటారు. ఏదంటే ఇది నా సర్టిఫికేట్, నేను కోర్స్ కంప్లీట్ చేసి నేను చేస్తాను సరేదా అని చెప్పేసి ఓ 10, 15, 30 శాలరీకి తీసుకుంటారు వాళ్ళు. తీరా కట్ చేసిన తర్వాత 1-2 months తర్వాత లీడ్స్ అనేది ఇలా రావు. ఏమైంది, ఎందుకు రావు లీడ్స్ అని వన్ పైన అరుస్తుంటారు అనమాట. నేనేం చేస్తున్నా సార్, పోస్ట్ క్యాన్వాలో డిజైన్ చేసిన, గూగుల్లో డౌన్లోడ్ చేసిన పెట్టిన, నేను మీకు లీడ్స్ రాకపోతే నేనేం చేయాలని అంటారు. వీడేమారే నాకు అర్థమైతే నేను గీతం ఇస్తున్నా లీడ్స్ అనేది రావట్లేదు నేను. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా మటుకు బిజినెస్ ఓనర్స్కి ఏవో 4 పోస్టులు 5 పోస్టులు అనేది ఇట్లా డౌన్లోడ్ చేసుకొని డిజైన్ చేసేసో ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఫస్ట్ ఇది నాలెడ్జ్ ఉంది. నేను ప్రాక్టికల్గా చాలామంది బిజినెస్ ఓనర్స్కి మెంటరింగ్ చేస్తుంటాం కాబట్టి చూసిన స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్. సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే ఫేస్బుక్లలో యాడ్స్ బూస్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా, సో ఆ బూస్ట్ అనేది చేస్తారనమాట వీళ్ళు. సో దాని ద్వారా కూడా రెస్పాన్స్ అనేది చాలా తక్కువ వస్తుంటుంది. అంటే స్పెసిఫిక్ టార్గెట్ అనేది అట్లాంటివి ఏమి ఉండదు. దాని ద్వారా కూడా లీడ్స్ అనేది రాదు. తర్వాత బిజినెస్ ఓనర్ డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళు తిడుతుంటారు అనమాట. సో వాళ్ళు కొంచెం లైట్ తీసుకొని మళ్ళీ జీతం తీసుకుంటారు, మళ్ళీ నార్మల్గానే వెళ్ళిపోతుంటారు. అంటే ఇట్లాంటి హాఫ్ నాలెడ్జ్ వల్ల అక్కడ స్టూడెంట్స్ కూడా సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా పూర్తి తెలియదు, ఏదో కోర్సులు పేరుకి నేర్చుకున్నారు. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ కూడా సఫర్ అవుతారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు యాజ్ ఎ మార్కెటింగ్ ఏజెన్సీగా యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చాలా మీరు రన్ చేస్తుంటారు టీం కాబట్టి, ఒక పర్ఫెక్ట్ క్లారిటీ కామన్ బిజినెస్ ఓనర్, కామన్ ఆడియన్స్కి, కామన్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్లో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ హౌ దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాక్ట్లీ వర్క్, అండ్ ఇది యూజ్ చేసుకొని ఎట్లా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో నువ్వు చాలా బాగా డిఫైన్ చేసావు వేణు, దీన్ని మొత్తం సైకిల్ ని బాగా డిఫైన్ చేసావు. అంటే అలా పేరుని చూస్తున్న పొద్దున్నాక ఇప్పుడు మీకు జనరల్ చెప్పిన నేను కల్లారాలను చూస్తున్నప్పుడు అలా బాధ మామూలుగా ఉండదు, ఏడుపు ఒకటే తక్కువ ఉంటుంది అనమాట బిజినెస్ వాళ్ళని. సో నేను అనుకుంటారే పాపం వీళ్ళకి నాలెడ్జ్ తెలియక ఇట్లా, అందుకోసం కొంచెం ఇట్లా ఎలాబరేట్ చేస్తానే వాళ్ళకి అర్థమవుతుంది. దీంట్లో ఎన్ని కోట్ల పైసలు వెళ్ళిపోయాయంటే బిజినెస్లలో నేను చెప్పలేను. అండ్ అలా అని చెప్పి మేము కూడా పర్ఫెక్ట్ చేస్తున్నాం అంటే అది కూడా కాదు. మ్యాటర్ ఏంటంటే ఈ సోషల్ మీడియా పోస్టులు కరెక్ట్గా పెట్టేస్తే మన బిజినెస్ పెరిగిపోతుంది అనే కాన్సెప్ట్ అసలు రాంగ్, రైట్? ఆ పోస్ట్లో ఏం పెడుతున్నావు, ఎలా పెడుతున్నావు, అసలు వర్క్ అయితే ఇన్ని డిజైన్లు చేస్తున్నాం, ఇది పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం సైకిల్ నువ్వు ఏదైతే చెప్పావో దాంట్లో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, కానీ నేను ఒక్కొక్కరిది ఏం చేయాలనుకుంటున్నారో చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ మధ్య కొంచెం చాలా బెటర్ కోర్సెస్ ఉన్నాయి. ముందు ఏంటంటే కోర్సులు కూడా సరిగా లేవు, ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషనే లేదు. కాలేజెస్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు చెప్తున్నారు, అది కూడా కొంచెం వరకే చెప్తున్నారు. దాని ముందు ఏముంది, అసలు కోర్స్కి ఇదే లేదు. అసలు ఎక్కడుంటుంది కోర్స్? ఫీల్డ్ అయితే పెరుగుతుంది, ఎందుకు యూఎస్లో పెరుగుతుంది, అన్నిట్లో పెరుగుతుంది, ఇండియాలో కూడా వచ్చేస్తుంది, కానీ నీకు కరెక్ట్ టెక్నికల్ పీపుల్ లేరు దానికి. సో ఇప్పుడు కోర్స్ మన ట్యూటర్ది తీసుకుందాం, లేకపోతే ఎవరో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్తున్నాడు, అతను కొంచెం నేర్చుకొని ఉంటాడు, అతను ఏదో చేసి ఉంటాడు, లేకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాడు కాబట్టి ఆయన కొంచెం నాలెడ్జ్. ఆయనకేంది, ఆయన 30 daysలో నేర్పిస్తున్నాడు. ఆయన ఎందుకు నేర్పిస్తున్నాడు? ఆయనకు కూడా ఒక బిజినెస్, అది ఆయన కూడా సంపాదించాలి. ఈ 30 daysకి మేబీ 20,000, 30,000, 15,000 ఏదో ఫీ ఉంటుంది. ఆ ఫీ మినిమం తీసుకోవాలి అతను, లేకపోతే ఆయనకు కూడా బిజినెస్ నడవదు. సరే 30 days కాదు, నేను 6 monthsకి నేర్పిస్తా, నువ్వు మంత్లీ 25,000 కడతావా అంటే అంత ఆడియన్స్ ఉన్నారా లేదా ఆయనకు తెలీదు, అది ఉండకపోతుండొచ్చు. సో ఇతనికి ఆప్షన్ ఏమైపోయింది, నేను షార్ట్ దాంట్లో నీకు గూగుల్ అనలిటిక్స్, ఈ గూగుల్ యాడ్వర్డ్స్ అన్నీ నేను నీకు నేర్పించేస్తా. సో అదేంది యాక్చువల్లీ ఆయన నేర్పించేది, ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్, ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. కానీ అదొకసారి ఎవరైనా, మనకు కూడా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో నేను లేననుకో, నేను ఆ కోర్స్లో పోయి కూర్చున్నాను అనుకో, నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నాకు ఈ సబ్జెక్ట్ అర్థమైపోయింది, ఇప్పుడు దుమ్ము లేపేస్తా, మర్సిడీస్ బెన్స్ కూడా 10 అమ్మమంటే డేలో అమ్మేస్తా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే సడన్గా నీకు తెలియని సబ్జెక్టు నీకు 30 రోజుల్లో ఇంత నాలెడ్జ్ వచ్చేసింది.
కానీ అది యాక్చువల్లీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది అది ఒక పెద్ద 6 to 12 months సైకిల్. అది ఆ టైం పడుతుంది. అది కూడా నువ్వు కరెక్ట్ హ్యాండ్స్లో ఉండాలి. నువ్వు కంపెనీలో పోతావు, దాని తర్వాత ఆ కోర్స్ చేసిన తర్వాత కంపెనీలో నువ్వు చెప్పినట్టు ఆ కంపెనీలో కూడా అతను ఇంటర్వ్యూ చేసేటతను కూడా ఏంది అతనికి కూడా తెలియదు. బిజినెస్ ఓనర్కి అయితే అంత టైం లేదు, ఆయన అంత డెప్త్లో ఉండదు. అరే అందరు డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నారు, నువ్వు నాకు పైసలు గ్రో చేస్తావా లేదా, వీడికి కూడా జాబ్ రావాలని గ్రో చేస్తా సార్, మీరు టెన్షన్ తీసుకోకండి, మీది ఫేస్బుక్లో లేదు యాడ్, గూగుల్లో లేదు, నేనున్నా కదా, నేను దుమ్ము లేపుతా అని వస్తాడు. అక్కడ కూర్చున్న తర్వాత డిజైన్ ఎదురా అంటాడు. ఆయన ఏదో నువ్వు చెప్పినట్టు క్యాన్వాలోనో ఏదో చేసేస్తాడు. యాడ్ రన్ చేయంటాడు. హాఫ్ నాలెడ్జ్ అక్కడ సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్ ఏదో రన్ చేస్తాడు. అరే ఈ వెబ్సైట్ బిల్డ్ చేయాలి, నేను వెబ్సైట్ బిల్డ్ చేయాలి, అరే నీకు పైసలు ఎందుకు ఇచ్చినా నువ్వు చెయ్యి. ఆయన ఏదో ఇటట్టు నేర్చుకొని ఇరిగిపోయిన వెబ్సైట్ కడతాడు. అంత బ్రోకెన్ ఉంటుంది. టార్గెటింగ్ కూడా ఇటట్టు ఉంటుంది. ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత అక్కడ ఏమవ్వదు. లీడ్లు ఫుల్ వస్తాయి. ఆ లీడ్లు మొత్తం జంక్ ఉంటుంది. ఆడ కూర్చున్నాడు. ఇప్పుడు బిజినెస్ ఓనర్ వెయిట్ చేస్తుండు, ఈడు నాకు ఏదో మ్యాజిక్ చేస్తా అని ఆయన క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు. ఇతను ఏం చేయాలో అర్థం అవ్వదు. దాని తర్వాత 1 month అవుతుంది, 2 months అవుతుంది, మెల్లగా స్టార్ట్ అవుతుంది. అరే నీకు ఇంత ఇస్తున్నా, నువ్వు ఏం చేస్తున్నావు, ఆడ కమిట్మెంట్ ఇచ్చేసాడు కదా నేను చూసుకుంటా అని. దాని తర్వాత 5th month 6th monthకి స్టార్ట్ అవుతుంది. అరే వర్కౌట్ అవ్వట్లేదా, ఇది బంద్ చేద్దామని. ఇప్పుడు ఆ బిజినెస్ ఓనర్కి ఏమవుతుంది, ఆయనకు డిజిటల్ మార్కెటింగ్ మీద హోప్ కూడా పోతుంది. మేము చాలాసార్లు కొందరు క్లయింట్స్ దగ్గర లీడ్ వస్తే వెళ్ళాము, ఫస్ట్ ఆడు నన్ను దొంగలాగా చూస్తారు. అరే ఈడు వచ్చాడరా మళ్ళీ నన్ను కొయ్యడానికి అన్నట్టు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మటుకు మార్కెటింగ్ కంపెనీస్ వల్ల కూడా, లేకపోతే ఇండివిజువల్స్ ఫ్రీలాన్సర్స్ కొంచెం వాళ్ళు ఏదో వాళ్ళ నాలెడ్జ్ త్రూ అయిపోతుంది అనుకొని ట్రై చేశారు, అది అవ్వలేదు. ఈ రోజు వరకు కూడా ప్రపోజల్స్ మా దగ్గర కూడా కొన్ని ప్రపోజల్స్ చూస్తా కదా, అవి కొన్ని ఇన్ని సోషల్ మీడియా పోస్ట్ అనేది ఫిక్స్ అయింది. అది ఫిక్స్ చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే నీకు ఏదైనా చేపిస్తాడు ఇంకా క్లయింట్, ఇంకా అది కూడా ప్రాక్టికల్ కాదు. సో ఆ ఉండే బడ్జెట్కి ఆ సోషల్ మీడియా పోస్టులు ఉండాలి. ఐడియల్ ఏంది, ఎన్ని ఎక్కువ వీడియోలు పెడితే అన్ని మంచిది. ఆ వీడియోలు చేయాలంటే షూట్ చేసి రియల్ కంటెంట్ పెట్టాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో వీడియోలు పెడితే కూడా అది నడవదు ఎక్కువ. సో ఆ షూట్ చేయాలంటే ఒక కాస్ట్, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలంటే ఒక కాస్ట్. ఆ కాస్ట్ పెట్టడానికి బ్రాండ్ రెడీ ఉన్నారా, ఉండరు. కానీ పనిచేసేది ఏంది ఆ వీడియోలు, రైట్? సో అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి వాళ్ళ రీజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మేనేజ్ చేసుకొని కొంచెం వీడియోలు కొన్ని బ్యాలెన్స్ చేసి, కొన్ని డిజైన్స్ బ్యాలెన్స్ చేసి స్టార్ట్ చేస్తే ఓకే. ఫైనలీ వచ్చేది ఏంది, లీడ్స్. ఆ లీడ్స్లో ఆ యాడ్స్ వరకు అవన్నీ కరెక్ట్ ఉండాలి. లేకపోతే ఈకామర్స్ అది కరెక్ట్ ఉండి కొంచెం రెవెన్యూ వస్తుందంటే యూ విల్ బీ ఫైన్. కానీ ఇప్పుడు కూడా మాకు కూడా ఎంప్లాయీస్ వచ్చేటోళ్ళు యూజువలీ ఒక 40-50% రెడీ ఉంటారు. మా టీంతో పనిచేసి ఒక 6 months పనిచేస్తే అదొక 80% వరకు వస్తారు. అక్కడ నుంచి నడిపేయాలి. కానీ ఎక్స్పర్ట్ టాలెంట్ మన ఇండియాలో ఉందా అంటే లేదంత. ఇంకా గ్రోయింగ్ ఫీల్డ్ ఇది, ఇంకో 5-10 years పడుతుంది. కానీ అలానే గ్రో అవుతుంది ఒక కంట్రీ కూడా. సో మన తెలుగు స్టేట్స్లో కూడా అలా ప్రాపర్గా చెప్పే కోర్స్ అంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే కూడా అది ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాలి దానికి నేర్చుకోవడానికి. ఇంకా ఎవరైతే కరెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, కాంటెంట్ అనేది ఒక ఎక్స్పర్ట్, యాడ్స్ అనేది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటారు, అదొక ఎక్స్పర్ట్. ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని చాలామంది బిజినెస్ ప్రోగ్రెస్ చేసుకుంటున్నారు, ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అమ్ముకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోయిందంటే, అదే డిజిటల్ మార్కెటింగ్ ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్, పొలిటీషియన్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసుకొని ఎలక్షన్స్లలో గెలుస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. సో మీరు చెప్పండి, ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఆర్ పొలిటీషియన్స్ కూడా ఈ ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు ఎట్లా క్యాంపెయిన్స్ అనేది రన్ చేస్తారు, కామన్ పీపుల్కి అనేది ఎలా డిజిటల్ మార్కెటింగ్తోని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎట్లా చేస్తారు, అండ్ అల్టిమేట్గా ఎలా గెలుస్తున్నారు? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఎవరైతే పైసలు చేసుకున్నారో డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడంలో వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎవరైతే వేస్ట్ చేసుకున్నారో అది ఎక్కువ ఉన్నారు. అది ఎందుకంటే చాలామంది వాళ్ళకి పోయి ఇది ప్రామిస్ చేసి అది ప్రామిస్ చేసి వాళ్ళు ఏదో అనుకొని ఖర్చు పెట్టి చాలా పైసలు పోగొట్టుకున్నారు. నా దగ్గర చాలామంది అలా వచ్చారు. రైట్ నౌ కమింగ్ టు పొలిటికల్ క్యాంపెయిన్స్, అదొక వేరే ప్రపంచం. ఎలక్షన్ వస్తుందంటే ఇంకా అది ఒక వేరే వరల్డ్ అది. ఎందుకంటే ఒక సర్వే ప్రకారం తెలిసింది, ట్రంప్ కూడా మ్యాక్సిమం గెలవడానికి ఛాన్సెస్ కూడా సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి గెలిచిండి అని చెప్పి. అవును, అది చాలా మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు ట్రంప్ అనే క్యాంపెయిన్లో ఏమైందంటే, అప్పటి నుంచి ఫేస్బుక్ కూడా కొన్ని రూల్స్ పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆ ట్రంప్ అనే క్యాంపెయిన్లో ఏమైందంటే, కేంబ్రిడ్జ్ అనలిటికా అని ఒక యూకేలో ఏదో కంపెనీ ఉంది, వేరే చోట్లలో ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, అంటే ఇది యాజ్ పర్ రీసెర్చ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ అండ్ న్యూస్లో వచ్చింది ఏంటంటే, ఒక గేమ్ క్రియేట్ చేస్తారు.
ఆ గేమ్ ఏంది, వెరీ జెనరిక్ గేమ్, సమ్ నో యువర్ డిజిటల్ లైఫ్ ఏదో నాకు గుర్తురాట్లే పేరు, కానీ ఒక గేమ్ క్రియేట్ చేశారు. దాంట్లో క్రోర్స్ ఆఫ్ పీపుల్, lakhs and crores ఆఫ్ పీపుల్ ఆడారు ఆ గేమ్ని. ఆ గేమ్ని ఆడిన వాళ్ళందరికీ వీళ్ళకి యాక్సెస్ వచ్చింది. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం స్టార్ట్ చేశారు, ఏదో న్యూస్. సో ఆ మొత్తం కాంట్రవర్సీ ఏంటంటే ట్రంప్ది అది కొంచెం ఎలివేట్ చేసినట్టు ఆ ఆర్టికల్స్ వచ్చాయి, ఇవి అవి అని, హూఎవర్ ట్రంప్ ఉండని వేరే వాళ్ళు ఉండని ఇదంతా ఒకటి అయిందని. మీరు చూసుంటే మార్క్ జకర్బర్గ్, మన ఫేస్బుక్ ఫౌండర్, ఈ గూగుల్ ఫౌండర్స్, వీళ్ళందరినీ కోర్టు క్వశ్చన్ చేసింది. అది ఎందుకంటే అది ఒక ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. దాని తర్వాత చాలా రూల్స్ వచ్చాయి. టార్గెటింగ్ ఆప్షన్స్ తగ్గించేసింది ఫేస్బుక్, డీప్ టార్గెటింగ్ ఇవ్వట్లే. ఇప్పుడు కూడా ఇస్తుంది డీసెంట్గా, కానీ అంత డెప్త్లో ఇవ్వట్లే. సెకండ్ ఏంది ప్రాబ్లం వచ్చింది దాంతో, మీకు పొలిటికల్ స్పెండ్ ఏదైతే అవుతుందో పార్టీ మీద కానీ మీకు ఇండివిజువల్ మీద కానీ, మీకు ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ అని ఉంటుంది, దాంట్లో కనిపించేస్తుంది. మీరు ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ తీసుకున్నా వాళ్ళ పేజ్ నుంచి ఎంత ఖర్చు అయిందో తెలిసిపోతుంది, రైట్? ఏ పొలిటికల్ లీడర్ అయినా డిక్లేర్ చేయాలి, ఆ పేజ్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి పొలిటికల్ క్యాంప్స్ అనేసరికి అందరూ పొలిటికల్ 2-3-4 months అప్పుడే సడన్గా ఒక స్పైక్, అందరు ఇంకా వేరే జోన్లోకి వెళ్ళిపోతారు. నాకు ఏం తెలియదు, ఇంకా పాలిటీషియన్స్కి కూడా ఏంది, అది ఇంకా లైఫ్ అండ్ డెత్ వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళు గెలవాల్సిందే, గెలవకపోతే లైక్ ఇట్ ఈస్ సచ్ అ బిగ్ సెట్ బ్యాక్ వాళ్ళకు. అంటే ఈ మధ్యకాలంలో ఎంత ఘోరమైపోయింది అది. కార్పొరేటర్ కూడా ఎవరైతే పోటీ చేస్తున్నాడో అతను కూడా క్యాంపెయిన్స్ మస్తు రన్ చేసుకుంటారు, రన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందరూ ఇప్పుడు 5-6 గంటలు ఫోన్ మీద ఉన్నప్పుడు అక్కడ కనబడాలి కదా. నేను మంచి పని చేస్తున్నా, నాకు ఓటే పడాలంటే ఆ రోజులు లేవు. ఈరోజు మంచి పని చేస్తుందా అది కనబడాలి నీకు. ఆ ఫోన్లో ఆయనకు కనిపిస్తేనే అసలు నువ్వు కంటెస్ట్ చేస్తున్నావు అని కూడా తెలుస్తుంది ఆయనకి, లేకపోతే అది కూడా ఉండదు, రైట్? సో డిజిటల్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, చాలా మంది డిజిటల్ కంపెనీస్ వెళ్ళి, సార్ మేము ఇది చేసేస్తాము, మిమ్మల్ని క్యాంపెయిన్ కల్పించేస్తామని వెళ్తారు. సో బ్యాక్ ఎండ్లో ఏమవుతుందో కొన్ని చెప్తాను. మేము ఎక్కువ అందుకే పొలిటికల్ క్యాంపెయిన్స్లో ఎందుకు ఎక్కువ వెళ్ళమంటే, అసలు వెళ్ళలేదు హార్డ్లీ. ఎందుకంటే అక్కడ కొన్నిసార్లు క్యాంపెయిన్లో మీరు ఒక లీడర్ని ప్రమోట్ చేయాలి, ఇంకో సైడ్ కొందరిది ఎట్లుంటుందంటే అది ఈవెన్ అవతల లీడర్ది మీద వచ్చి కమెంట్స్ బ్యాడ్ చేయడము, అలాంటి కొన్ని ఏజెన్సీస్ కొన్ని చేస్తారు. సో అది మా టెంపర్మెంట్ కాదు, మనం చేయలేం కాబట్టి మనం దాంట్లో వెళ్ళాం ఎక్కువ. సో ఒక పొలిటికల్ క్యాంపెయిన్లో ఒక లీడర్ అనేటతను ఇంతనే ఖర్చు పెట్టగలుగుతారు ఆయన ఒఫీషియల్ పేజ్ నుంచి, రైట్? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారము మీరు ఎక్స్ అమౌంట్ ఆఫ్ రూపీసే ఆన్లైన్ డిజిటల్ మీద ఖర్చు పెట్టవచ్చు. అప్పుడు ఏమవుతుంది, లీడర్కి ఒక లిమిటేషన్ ఉంది, దీని బియాండ్ వాళ్ళు ఖర్చు పెట్టలేరు. సో ఏం చేస్తారు, కొందరు ఏజెన్సీస్ వేరే పేజెస్లో నుంచి ప్రమోట్ చేస్తారు. అది ఒఫీషియల్ పేజ్ కాదు, కానీ వేరే ఏజెన్సీస్ నుంచి వేరే పేజెస్ నుంచి ప్రమోషన్ నడిపిస్తారు. సో అక్కడ మొత్తం పైసలు పెట్టేసి ఇంకా జనాలు ఏం కన్జ్యూమ్ చేయడానికి రెడీ ఉన్నారు, మీమ్ కాంటెంట్, ఎంటర్టైన్మెంట్ కాంటెంట్. సో వెదర్ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా దే హ్యావ్ టు గో అలాంటి పేజెస్ మీద కూడా కొంచెం నీట్గా కంటెంట్ పెట్టి, ఇంకా వాళ్ళు ఆ పేజ్ ఓనర్ చెప్తారు ఇలా పెడదాం అలా పెడదామని, అక్కడ కూడా వెళ్ళి విజిబిలిటీ ఉండాలి, అదే రైట్? సో దీంట్లో డేటా లీకేజెస్ ఇవన్నీ చాలా సబ్జెక్ట్ ఉంది దీంట్లో, చెప్పలేము ఎవరి డేటా ఏంది ఎక్కడ ఎలానో. కానీ డిజిటల్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు. ఈ మధ్య మీరు చూస్తే ఎలక్షన్ ముందు పాడ్కాస్ట్లలో కూడా చాలా పాలిటీషియన్స్ వస్తున్నారు. కాంటెంట్ అనేది ఇంపార్టెన్స్ తెలుస్తుంది మీకు, ఇయర్ ఆన్ ఇయర్ డిజిటల్ యూసేజ్ చాలా పెరిగిపోతుంది. సో ఒక సైడ్ కాంటెంట్లో విజిబుల్ ఉండాలి, ఇంకో సైడ్ మీడియాలో విజిబుల్ ఉండాలి. మెయిన్ ఛానల్స్ ఏవైతే మీడియా ఛానల్స్ ఉంటాయో దాంట్లో కూడా ఉండాలి మీరు. ఆ ఛానల్స్ కూడా డిజిటల్లో కూడా వచ్చేసాయి ఇప్పుడు, కానీ టీవీలో కూడా ఇంపార్టెంట్. ఊర్లలో ఎక్కువ ఇంకా టీవీ ఈజ్ స్టిల్ రెలవెంట్, సిటీస్లో కూడా చాలా రెలవెంట్ ఇంకా. సో అక్కడ విజిబుల్ ఉండాలి, న్యూస్ పేపర్లో కొంచెం విజిబుల్ ఉండాలి. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మీద విజిబుల్ ఉండాలి. సో దీంట్లో ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి ఏదైతే కమెంట్స్ జనరేట్ చేస్తాం, ఇది పాలిటిక్స్తో సంబంధం లేదు, దేంట్లో అయినా ఈ సబ్జెక్ట్ మాట్లాడాలంటే మనం మాట్లాడుకున్నాం కూడా ముందు. ఈ ఫేక్, అదే నెక్స్ట్ క్వశ్చన్ అన్నీ ఉండే, మీరు యాక్చువల్లీ మీరు అడగండి, దెన్ మేబీ విల్ గో టు దట్ బికాజ్ ఇట్స్ సమ్వేర్ కనెక్టెడ్. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఫేక్ వ్యూస్ అనేది తెచ్చుకుంటున్నారు, ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారు, ఫేక్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ప్రాసెస్లో మనము
ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దో అర్థమైతలేదు ఫస్ట్. ఎందుకంటే ఆ ఫేక్ ఫాలోవర్స్ ఫేక్ వ్యూస్ అనేది ఒక పర్సనల్ బ్రాండ్కి ఉపయోగిస్తున్నారు. ఓకే, అంటే ఒక పర్సన్కి. రెండోది ఫేక్ వ్యూస్ ఫేక్ కమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ రివ్యూస్ అనేది ప్రోడక్ట్కి ఉపయోగిస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ఏమైపోతుందని అంటే జెన్యూన్ ఏంది ఫేక్ ఏంది అనేది మనకు తెలుస్తలేదు. ఆ ప్రాసెస్లో చాలామంది మోసపోతున్నారు అనమాట. సో అందుకోసం ఈ ఫేక్ కాంట్రవర్సీస్కి మీరు ఎలాబరేట్ చేసి ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ చెప్పండి. అసలు ఇది ఏంది, అసలు ఎట్లా జరుగుతుంది ఇదంతా? అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్. నేను చాలా మందిని అడుగుతుంటా, మీ డిజిటల్ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తుంటా, అడుగుతుంటా క్వశ్చన్స్. చాలామంది నాకు ఏం చెప్పారంటే, అరే కంటెంట్ బాగుందో లేదో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, ఆ కంటెంట్ మీద ఒపీనియన్ ఆఫ్ పీపుల్ ఎలా డిసైడ్ చేస్తావు? వాళ్ళు ఏం చెప్పారంటే కామెంట్స్ చూస్తాము, ఆ కామెంట్స్ బట్టి డిసైడ్ చేస్తామంట. ఇప్పుడు కామెంట్స్ ఏంటంటే టాప్ 5-10 కామెంట్స్ చదువుతాం, మ్యాక్స్ 10 చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, లేకపోతే ఒక 5 కామెంట్లు కొంచెం బుర్రబెట్టి చదువుతాం. ఆ కామెంట్స్లో ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు ఒక కాంటెంట్ పెట్టారనుకోండి, ఆ కాంటెంట్లో వచ్చి ఎవరినైనా ఒక ఏజెన్సీకి ఇచ్చేస్తే ప్రాజెక్ట్, మేము ఏం చెప్తామంటే ఇన్ని 10 వీడియోలు వస్తున్నాయి, ఈ 10 వీడియోల మీద టాప్ 10 కామెంట్స్ పాజిటివ్ ఉండాలి. ఓకే, అది ఒక నెగిటివ్ వీడియో ఉందనుకో, అయినా నేను ఏం చెప్పొచ్చు, ఆ నెగిటివ్ ఒపీనియన్ని సపోర్ట్ చేస్తూ టాప్ 10 కామెంట్స్ అవే కనబడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఐడీస్ ఉంటాయి కొన్ని, తెలిసిపోతాయి మీకు ఐడీస్ ఏదేదో ఉంటాయి, ఆ గేమ్ పేర్లు ఉంటాయి, అసలు సంబంధం లేని పేర్లు ఉంటాయి, అండ్ అది ఫోటో కూడా ఏదో ఉంటుంది. కొన్ని జెన్యూన్గా కూడా పెడతారు పేర్లు. ఇప్పుడు ఏ రావడంతో ఆ ఏతో కూడా ఫోటో జనరేట్ చేసి పెట్టేయచ్చు ప్రొఫైల్, అది పెట్టేస్తారు. అది పెట్టిన తర్వాత అది టాప్ 10లో రావాలంటే ఏం చేయాలి, ఆ కమెంట్స్ని లైక్ చేయాలి ఎవరో వచ్చి, అది కూడా వాళ్ళే చేసేస్తారు. సో టాప్ 10 కమెంట్స్ని, ఫస్ట్ కమెంట్ 100 likes, సెకండ్ కమెంట్స్ 50 likes, థర్డ్ కమెంట్ 40 likes, 30 likes, ఈ టాప్ ఫస్ట్. సో చూసేటోడికి ఏమనిపిస్తుంది, అరే ఈ కమెంట్స్ చదివేసరికి అరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్, ఆ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ ఉండొచ్చు, కానీ నరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్పెషలీ నెగిటివ్ దాంట్లో వెళ్ళడంలో చాలా డేంజరస్ ఇది. ఎవరైనా చేయొచ్చు, ఏ వీడియోకైనా చేయొచ్చు. ఏముంది, ఇంటర్నెట్లో మంచి చెడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఈక్వల్, ఏ ప్రొఫైల్ ఉన్నా ఈక్వల్. కంటిన్యూస్ తిట్టేటోడు ఈక్వల్, వాడి పన్ను వాడు చేసుకొని మంచిగా ఉండేటోడు కూడా ఈక్వల్. కానీ తిట్టేటోడు తిట్టే కమెంట్ పెడితే ఇంకో 10 likes జెన్యూన్ కూడా వచ్చేస్తాయి, ఇట్లా ఫేక్ కూడా పెట్టియచ్చు, ట్రెండింగ్ చేయించవచ్చు ట్విట్టర్లో. మనం ట్రెండింగ్ అరే ఏమున్నారా ట్రెండ్ అయినవరా, ఆ ట్రెండింగ్ కూడా చేయించవచ్చు. ట్రెండింగ్ అంటే ఏంది, వేళ్ళ ట్వీట్లు ఒకటేసారి ఆ హ్యాష్ ట్యాగ్తో వెళ్ళిందంటే అది ట్రెండ్ అయిపోతుంది, ఆ టైంలో చేసేస్తే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఎంటర్ప్రైనర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ నాకు ఉన్నాయన్నమాట. ఎందుకు అంటున్నానంటే, ఈరోజు మీరు జీరో నుంచి ఒక కంపెనీ, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆ కంపెనీకి 15 to 20 crores మీరు తీసుకెళ్లారు టర్న్ ఓవర్కి. ఓకే, కానీ జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్ ఎలా కావాలనేది వాళ్ళకి తెలియదు. ఇంకోటి రెండోది హోప్ కూడా లేదు వాళ్ళకి. అట్లా అని చెప్పి చాలామంది గివప్ చేసేసి మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి సజెషన్స్, ఒక హోప్ అనేది ఇస్తారో చెప్పండి. ఒక ఎంటర్ప్రైనర్ కావాలి జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి. సో ఈ ఆంటర్ప్రెనర్షిప్ అనేది చాలామందికి ఆ గోల్ ఉంది, కానీ దాంట్లో యాక్చువల్లీ స్టెప్ వేసేటోడు చాలా తక్కువ మంది. ఆంటర్ప్రెనర్షిప్లో ఏమనుకుంటారు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చేయాలి, ఒక 10 చెప్తారు. కానీ దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరేజ్. నాకు ఒక 50,000 జాబ్ ఉందంటే నేను దాన్ని వదలగలుగుతానా, నేను వదిలేస్తే ఆ 50,000 జాబ్ 50,000 పోక నేను ఇంకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది నా కంపెనీ మీద, ఆ దమ్ము ఉండదు. ఫస్ట్ భయం ఉంటుంది. ఇంకా కొంచెం లేటర్ స్టేజ్ వస్తే మ్యారేజ్ అయిపోయి కిడ్స్ ఉంటే ఇంకా చాలా కష్టం, ఎందుకంటే ఎలా మేనేజ్ చేస్తారు ఇల్లు, రైట్? సో ఫస్ట్ అనేది ఆ స్టెప్ తీసుకోవడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నారా? అది మనం కొన్ని వీడియోలు చూసేసి ఇన్స్టాగ్రామ్లో 100 మంది వచ్చి చెప్తారు, నేను ఇది ఈ కంపెనీ 100 కోట్లు వెళ్ళిపోయింది, ఇది పోయింది, అది పోయింది, ఆ జోష్లో మనం రెడీ అని బయటికి వెళ్ళి స్టార్ట్ చేసిన అని అందరి దగ్గర వెళ్ళి ఫంక్షన్లలో వెళ్ళి కంపెనీ స్టార్ట్ చేసాం అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం, దాంట్లో ఒక పేపర్ మీద సైన్ పెట్టి రిజిస్టర్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాం. కానీ జర్నీ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆంటర్ప్రినర్ జర్నీ అనేది చాలా కష్టం, దాని సక్సెస్ రేటే చాలా తక్కువ. సరే అందరికీ జోష్ ఉంటుంది, నీకు ఒక పేరు వస్తుంది, నువ్వు ఆంటర్ప్రినర్ అయిపోయావు అని ఫస్ట్ ఇయర్లో ఆ జోష్ ఉంటుంది. దాని తర్వాత రియాలిటీ వచ్చేస్తుంది. దాంట్లో నీకు తెలియదేముంది, 100 ups and downs ఉంటాయి. నువ్వు అది తట్టుకోగలుగుతావా?
రైట్. నీకు అసలు చాలా రోజులు నిద్ర రాదు, ఎప్పుడు 24/7 అక్కడ ఏదో పార్టీ నడుస్తుంటుంది, నీ మైండ్ ఏమో ఈ నెక్స్ట్ మంత్ శాలరీలు ఎట్లా ఇవ్వాలి అనేది నడుస్తుంటుంది, మొత్తం మైండ్ అదే అయిపోతుంది. అది తట్టుకోవడం చాలా కష్టం. సో ఇంకో రూట్ ఏముందంటే, అసలు నా రూట్ నేను చెప్తాను, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేను, కానీ నా రూట్ ఏంటంటే, నేను ఫస్ట్ ఒక ఎంప్లాయీ 7 yearsలో 3 కంపెనీస్లో పనిచేశాను. నాకు రకరకాలు తెలిసినాయి అక్కడ. ఒక ఎంప్లాయీగా నాకు ఒక మైండ్ సెట్ ఉండే, దాని తర్వాత ఆంటర్ప్రినర్ అవ్వాలంటే ఆ మైండ్ సెట్ నేర్చుకున్నాను. సో ఎంప్లాయీ ఉండి నువ్వు ఒక ఫ్యూ ఇయర్స్ పనిచేసి, ఆ ఎంప్లాయీ కూడా ఏంది, నువ్వు పోయి పెద్ద పెద్ద ఆఫీసులలో కూర్చుంటే కార్పొరేట్స్లో, దాంట్లో నువ్వు ఏం పని చేస్తున్నావు, దానివల్ల ఏమవుతుందో కూడా నీకు ఎండ్ అవుట్పుట్ కూడా చాలా కష్టం తెలియడం. నువ్వు ఎలాంటి కంపెనీలో పోయి జాయిన్ అవ్వాలంటే వాడిని అడగాలి, ఎట్లుందా కంపెనీ అంటే, అరే ఫుల్ స్ట్రెస్ ఉందిరా బాబు, చచ్చిపోతున్నా నేను ఈ కంపెనీ మాత్రం జాయిన్ అవ్వకంటాడు. నువ్వు పోయి ఆ ఫౌండర్ని కొంచెం చెక్ చేయాలి, ఆ ఫౌండర్ కొంచెం ఫోకస్డ్ ఉన్నాడు, పుష్ చేస్తున్నాడు అంటే ఆ ప్రోడక్ట్లో కూడా దమ్ ఉంది, ప్లస్ నీ స్కిల్ అక్కడ వాడొస్తుంది అంటే దాంట్లో వెళ్ళి దుంకాలి. సూపర్. చిన్న కంపెనీలు ఉంటాయి, 10 మంది, 5 మంది, 20 మంది, కానీ వాడు ఫౌండర్ ఏ జోన్లో ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. కొందరు ఫౌండర్స్ ఉంటారు, ప్రకాష్ రాజ్, కొన్ని పని చేసేవి గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి, కానీ మాటలు చెప్పినప్పుడు నేను రాకెట్ ఎగరేస్తా అనే మాటలు ఉంటాయి, కానీ మధ్యలో ఏం ఉండదు, ఆ గ్యాప్ ఏం అవ్వదు, ఆ కంపెనీ క్లోజ్ అయిపోతుంది. కరెక్ట్. సో నువ్వు ఆ ఫౌండర్ని జడ్జ్ చేయడం ఇంపార్టెంట్. 5 మంది ఉన్నప్పుడు కంపెనీ ఏంది, ఆ పేరు కంపెనీ పేరు ఉంటే ఏంది, ఆ లోగో ఉంటే ఉందా లేదా ఏంది, ఆ ఫౌండర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని చోట్లలో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు యూట్యూబ్. చలో మన కంపెనీ మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ఒక 10 లాంచ్ చేయబోతున్నాం, కంపెనీ స్టార్ట్, డెకర్, ఇది ఫస్ట్ రిబ్బన్ కట్టింగ్, ఫుల్ లంచ్, రిలేటివ్స్ వస్తారు, అబ్బా నువ్వు ఏం అయిపోయావు, ఇదే అంత జోష్, గ్రేట్, కంపెనీ స్టార్ట్. ఇప్పుడు నెక్స్ట్ డే నాకు యూట్యూబ్లో 1,00,000 వ్యూలు కావాలంటారు. సడన్గా ఎంప్లాయీస్ పరేషాన్ అయిపోతారు, అరే ఇదేంద్రా భయ్ మనం ఎట్లా తీసుకురావాలని. జోష్ ఉంటుంది, ఫుల్ జోష్ ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ తెలిసి ఉండదు. సో అది జాగ్రత్త ఉండాలి. కానీ నువ్వు పెద్ద కంపెనీలో పోతే నీకు ఫుడ్ బాగా దొరుకుతుంది, ఏసీ మస్తు ఉంటుంది, అసలు ప్రాబ్లంలు ఉండవు, ఆ చైర్ బాగుంటుంది, ఎక్స్పెన్సివ్ చైర్ ఉంటుంది, టేబుల్ మస్తు ఉంటుంది, లోపల పోయినప్పుడు నువ్వు అక్కడ నుంచి సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో కొడితే ఫుల్ లైక్స్ వస్తాయి. కానీ దాని తర్వాత నువ్వు ఆంటర్ప్రినర్ అవ్వాలంటే ఈజీ కాదు. అంటే ఏం హైరార్కీ తెలియదు, దాని కింద ఏం తెలియదు, పైన ఏం తెలియదు, ఖాళీ అదే లగ్జరీస్ లైఫ్ కొంచెం చూసుకున్నాడు మనోడు చాలా. అదే అవును. ఇప్పుడు సడన్ గా లైఫ్ ఇంకా దాని తర్వాత ఏమవుతుంది అంటే స్టెబిలిటీ పెరిగిపోతుంది. నువ్వు 2 years 3 years అవ్వగానే మళ్ళీ స్టార్ట్ జాబ్ అప్లికేషన్ naukri.com ఓపెన్ అయిపోతుంది. నువ్వు ఆడపోయి అప్లికేషన్లు స్టార్ట్ అవుతుంది, నాకు శాలరీ ఇంత కాదు, ఇంకా నెక్స్ట్ శాలరీ దాంట్లో పోయిన తర్వాత ఇంకా నువ్వు ఆంటర్ప్రినర్షిప్ పెట్టాలంటే భయం వేసేస్తుంది, నీకు శాలరీ కూడా పెరిగిపోయి ఉంటుంది. దాని తర్వాత నేను ఆంటర్ప్రినర్ అయితా అంటే అయితా తెల్లగా అయిపోతుంది జుట్టు, ఖతం, ఇంకా ఖేల్ ఖతం, దుకాన్ బంద్, అది అంతే. సో ఇరిగిపోయిన కంపెనీలు ఉంటాయి, ఇరిగిపోయినా అంటే బ్యాడ్ కంపెనీలు కావు, లేకపోతే అసలు వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేయలే ఆ కంపెనీ. అదే అలాంటి కంపెనీ ఒక మంచిగా చూసుకొని నువ్వు ఒక 1-2 months స్పెండ్ చేయి దాని మీద. కరెక్ట్. ఇంటర్వ్యూ పోయినప్పుడు ఫౌండర్ని కూడా క్వశ్చన్ చేసి, ఆ ఫౌండర్కి ఎక్కువ కోపం వస్తుంది అనుకో, ఆడకు పోకు, అంతే, ఆయన తట్టుకోలేరు హార్డ్ క్వశ్చన్స్. కానీ నువ్వు ఏ కంపెనీ, చిన్న కంపెనీలో పోతే మాత్రం కంపల్సరీ నువ్వు క్వశ్చన్లే. అది నీకు జాబ్ రావడమే కాదు, నువ్వు ఏ కంపెనీలో పోతున్నావు, నువ్వు ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సూపర్. నువ్వు అక్కడ పోయి నాకు ఇది బాగాలేదు, బాత్రూంలో ఇది సెట్ అవ్వట్లేదు, నాకు ఈ చైర్ కొంచెము నడవదు, అట్లనే ఉంటాయి. మనం అందరం స్టార్ట్ చేసినప్పుడు అదే ప్రాబ్లం. మన దగ్గర చాలా పెద్ద కంపెనీస్, కార్పొరేట్లు, నేను చెప్పినట్టు ఏసీలు చాలా బాగుంటుంది, ఫ్లోరింగ్ ఖతర్నాక్ ఉంటుంది, పార్కింగ్ మస్తు ఉంటుంది, అసలు నీకు ఫుడ్ క్రేజీ ఉంటుంది, ఏం ఆప్షన్ అన్నీ ఉంటాయి. కానీ ఆ ఆఫీస్ ఇస్ బ్యాక్ ఎండ్ ఆఫీస్, రైట్? సపోజ్ సోషల్ మీడియా అనుకో, కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళు ఏం పని చేస్తారు లోపల, ఈ కమెంట్స్ కరెక్టా కాదా, ఏమైనా గలీజ్ కమెంట్ ఉంటే డిలీట్ చేయాలి, ఆ పని అది. పాలసీస్లో ఏమైనా రాంగ్ ఉందా చెక్ చేసి పంపించడం. సో జస్ట్ బికాజ్ మనం ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాం అనేది మ్యాటర్ అవ్వదు, నీ రోల్ ఏంది దాంట్లో. కరెక్ట్. అది ఇంపార్టెంట్. జస్ట్ కమెంట్ డిలీట్, నువ్వు ఈ కమెంట్ డిలీట్లు చేస్తున్నావా, కమెంట్ చక్కగా ఉందా లేదా, అదా నీ పని. లేకపోతే నువ్వు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏమైనా కోడ్ పెట్టి డెవలప్ చేస్తున్నావా, లేకపోతే ఏమైనా డిజైన్ చేస్తున్నావా, అవన్నీ హెడ్ ఆఫీస్లో అవుతున్నాయి. కరెక్ట్. కానీ ఏంది, నీకు టీషర్ట్ మస్తు ఉంటుంది, మర్చెండైజ్ వచ్చేస్తుంది, నువ్వు బయటకు పోగానే అర్రే నువ్వు ఆ కంపెనీలో పనిచేస్తున్నావా, ఇంకేంది నువ్వు తోపరా బాబు అంటే నువ్వు కూడా, కానీ లోపల నీకు నిజం తెలుసు, బాబు నేను చేసే జాబ్ ఏంది ఆ కంపెనీలో, కంపెనీ పేరు పెద్దది,
నేను చెప్తున్నా ఫ్రాంక్, కొన్ని ఎంప్లాయీస్ కార్పొరేట్లో పోయి జాయిన్ అయ్యారు. వాళ్ళని నేను మళ్ళీ జాయిన్ అవుతారు అన్నారు. మన నేను చెక్ చేశా, స్కిల్స్ ఏం డెవలప్ అవ్వలే. ఇది రియాలిటీ వేను. అదే స్కిల్స్ డెవలప్ అవ్వలే, వాళ్ళు వేరే రోల్లో పోయి జాయిన్ అయ్యారు. కొందరైతే పెళ్లి సంబంధం కోసం కూడా ఆ పెద్ద కంపెనీలో జాయిన్ అయితే బెటర్ అని పోయి కూడా జాయిన్ అయ్యారు. అంటే అది సొసైటీ కదా. అరే నువ్వు ఈ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నావు అంటే గ్రేట్, మన చిన్న కంపెనీలో పనిచేస్తున్నా అదేనరా నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు వరకు డెవలప్ అవ్వలేదా నా కాన్ఫిడెన్స్ మొత్తం తీసిపడేస్తా. కానీ ఏమైపోతుంది అంటే ఒక 5-10 ఇయర్ జర్నీలో నీ స్కిల్ అంతా లిమిట్ అయిపోతుంది. అందరి గురించి చెప్పట్లే, అన్ని పెద్ద కంపెనీస్ అలా ఉంటాయని చెప్పట్లే, కానీ ఏ పెద్ద కంపెనీలో పోయినా నీ రోల్ ఏంది, నీ స్కిల్ ఎంత డెవలప్ అనేది నిన్ను క్వశ్చన్ చేసుకో. నువ్వు డెవలప్ అవుతున్నావు, 3 ఇయర్స్ ఉన్నావు అక్కడ. తర్వాత ఇంకోటి, పెద్ద కంపెనీలో పోయిన తర్వాత నువ్వు చిన్న కంపెనీలో పోయి జాయిన్ అయితే కష్టం అవుతుంది. మళ్ళీ అది మళ్ళీ సొసైటీలో నీకు పేరు ఇటట అయిపోతుంది. అరే ఈడేంద్ర బాబు అంత పెద్ద కంపెనీలో చేస్తుండే డిగ్రేడ్ అయిపోయింది పాపం, పర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకుంటా అనే జోన్లో వెళ్తుంది. ఇదంతా ఏంది మెంటలీ ఫెడ్ మనకు. సో మనం ఈ థింకింగ్ అనేది మనకు రావాలి. తర్వాత మళ్ళీ నీకే 10 ఇయర్స్ తర్వాత చాలా లేట్ అయిపోతుంది, 20 ఇయర్స్ తర్వాత లేట్ అయిపోతుంది. కానీ ఏ స్టేజ్లో అయినా నువ్వు ఆంటర్ప్రెనర్ అవ్వాలంటే ఆ చిన్న కంపెనీలో పోయి తిట్లు తిని, నేను చేసిన జాబ్లో అన్నీ చేసినాం, తిట్లు తిన్నాము, స్ట్రెస్ సిచ్యువేషన్లు భయంకరంగా ఉండే, దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. కానీ అవన్నీ అయిన తర్వాతనే మనం కూడా ఎట్లా అంటే ఒక బర్రె స్కిన్ వచ్చింది. ఎవడైనా ఏమని అంటే కూడా ఫస్ట్ మన థింకింగ్ ఆన్ అయిపోతుంది. వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, చెప్పింది కరెక్ట్ కాదనుకో వాళ్ళతో మళ్ళీ మనం ఏది కొట్లాడే అవసరం లేదు, దులిపేసుకొని వెళ్ళిపోవడమే ముందు. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ జెన్జీ ఏదైనా కార్పొరేట్స్లలో జాయిన్ అయితే, ఒకప్పుడు మనం 1980s తీసుకుంటే కొడితే మళ్ళీ కూడా చేసేవాళ్ళు, ఆప్షన్స్ తక్కువ ఉండే. తర్వాత ఒక 2000 తీసుకుంటే, అంటే 2000 ఇయర్ తీసుకుంటే కొడితే పక్కన పెట్టుర్రి నడవదు, అది అట్లీస్ట్ తిడితే కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు పని ఎందుకు చేయలేదురా బాబు అని అంటే కథం హట్ అయితున్నారు, ముఖం మార్చుకుంటున్నారు, దాని తర్వాత వీలైతే వదిలేసిపోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా మంచిది ఒక బర్రె స్కిన్ అని చెప్పేసి, అట్లా లేదు ఇప్పుడు. అది కష్టం. ఇప్పుడు స్కూళ్ళ దగ్గర కూడా చూస్తే నాకు మస్తు కొట్టినారబ్బా నాకు స్కూల్లో. కాలేజీలో అయితే డైలీ కొట్టుడే లెక్చరర్ నన్ను, మన ఊరికే నవ్వుతుండే, కొడుతుండే, మనం కొట్టిన తర్వాత కూడా నవ్వుతుండే. అంటే లెక్చరర్ కూడా అంత ఇరిటేషన్ అవుతుండొచ్చు కానీ మనం అంత స్ట్రాంగ్ అయిపోయాం. కానీ ఇప్పుడు చెప్పినట్టు అదొక ఫ్యాక్టర్. ఇంకోటి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఆంటర్ప్రెనర్ అనేటోడికి ఆ డిక్షనరీలో నుంచి ఆ వర్డ్ని కొంచెం పక్కన పెట్టేశారు. మా కంపెనీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇన్ని అవర్స్ పనిచేస్తామో ఆ అవర్స్లో ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి అనేది చూసుకుంటారు. అందరూ 9:30కి వస్తారు, 6:30కి వెళ్ళిపోతారు. కానీ ఎవడైతే ఆంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటున్నాడో వాడు కొంచెం ఎక్స్ట్రా వెళ్ళాల్సిందే, వెళ్తాడు కూడా. అప్పుడే అడిగిది వస్తుంది. ఇప్పుడు ఏంది నార్మలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత, కిడ్స్ అయిన తర్వాత అన్నీ వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. కరెక్ట్. కానీ నువ్వు యంగ్స్టర్ ఉన్నావు, నువ్వు 20 ఇయర్స్కే నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి, 8 అవర్స్ నేను కూర్చోలేకపోతున్నా అంటే, కానీ నేను ఆంటర్ప్రెనర్ అవుతా, అది వర్కౌట్ అవ్వదు. నువ్వు దానికి ఒక ఫార్ములా ఉంది, దానికి ఒక హార్డ్ వర్క్ అనేది ఉంది, దానికి ఒక పుష్ అనేది ఉంది. అది చేస్తేనే నీకు ఈ మైండ్ సెట్ సెట్ అవుతుంది. ఈ మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోర్ దెన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రోత్, నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలంటే కష్టమైన డేస్కి ప్రిపేర్ అవ్వాలి. కరెక్ట్. నువ్వు పెట్టావు ఏదో కంపెనీ, కస్టమర్ వచ్చాడు, నేను తిట్టాడు గట్టిగా, నువ్వు తట్టుకొని అరే నేను నీకు చూపిస్తారా అనే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి రెడీ ఉండాలి. అప్పుడే ఆంటర్ప్రెనర్ అవ్వగలుగుతావు. కరెక్ట్. నేను ఇంకా ఆడు తిట్టాడు, ఆడు టూ మచ్ చేశాడు, ఆడి బ్లేమ్ మీద పోయినామంటే ఇంకా దాని బదులు మనము మన కార్పొరేట్లో కూర్చొని ఏసీ ఎంజాయ్ చేసుకోవడం బెటర్. అది రాంగ్ అని చెప్పట్లే నేను. కొందరికి ఏంది అది సెట్ అయిపోతుంది, బాబు నాకు అది కావాలి, నేను ఎంజాయ్ చేస్తున్నా, దాంట్లో గ్రో అవుతున్నా, అది నథింగ్ రాంగ్. నేను ఓన్లీ ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నా అంటే ఆంటర్ప్రెనర్ కాంటెక్స్లో మాట్లాడుతున్నా. కరెక్ట్. ఇప్పుడు మీరు మీ ఎంటర్ప్రెనర్ జర్నీలో దానికన్నా ముందు మీరు జాబులు చేస్తున్నప్పుడు డిఫరెంట్ కంపెనీస్కి మీరు వర్క్ చేశారు, రైట్? సో అలా ఒక కంపెనీ వెడ్ మంత్ర అని చెప్పేసి ఒక కంపెనీ ఉండే. సో ఆ కంపెనీలో మీరు ఈ వెడ్డింగ్స్కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్, ఎగ్జాక్ట్గా వెడ్ మంత్ర అనేది ఏం చేస్తుంది, అండ్ ఈ వెడ్ మంత్ర కంపెనీలో మీరు అప్పుడు దాన్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ వెడ్డింగ్స్కి సంబంధించిన కొన్ని మీరు చూశారు డెప్త్గా. ఎందుకంటే మన ఇండియాలో ఈరోజు చాలామంది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు లక్షలు కోట్ల రూపాయలు అనేది మ్యారేజ్లకి ఖర్చు పెడుతున్నారు అనమాట, అది కూడా చూపించుకోనికి.
అది కూడా ఒక రోజు కోసం. సో ఆ ప్రాసెస్లో ఎంతో కోల్పోతున్నారు కూడా, తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు. సో మీరు కూడా ఈ వెడ్ మంత్ర అనే కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు టువర్డ్స్ ఈ వెడ్డింగ్స్ రిలేటెడ్ది? దాన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేసి చెప్పండి, ఎందుకంటే మీరు ఇంతకుముందు మన పాడ్కాస్ట్ అప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చెప్పారు ఈ వెడ్డింగ్స్ గురించి. సో దాన్ని బ్రేక్ డౌన్ చేయండి. సో నేను యాక్చువల్లీ ఈ కంపెనీ ఏదైతే జాయిన్ అయ్యానో, విష్ణు ఇందూరి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన CCL స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆయనతో పాటు CCL అనేది అప్పుడు నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎంప్లాయీ ఉండే, అది బిల్డ్ చేయగలుగుతాం ఫౌండర్తో. నెక్స్ట్ సైమా అని కూడా ఈ రోజు వరకు కూడా ఇట్స్ అ వెరీ పాపులర్ ప్రాపర్టీ. ఆయన వైఫ్ బృందా కలిసి అది స్టార్ట్ చేశారు. సో ఈ వైఫ్ బృందాకి కూడా ఆవిడికి కూడా ఈ వెడ్ మంత్ర అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండే. నాకు అసలు వెడ్డింగ్ సబ్జెక్ట్ తెలీదు. విష్ణు అనేట ఆయనకి ఈవెంట్స్ ఈజ్ ఆల్రెడీ వెరీ ప్రొలిఫిక్ ఇన్ దట్. సో నాకు తెలీదు, కానీ ఆ ఏజ్లో ఏంది మనం దుంకేస్తాం, ఏమని చెప్తే దుంకేస్తాం. ఇప్పుడు కూడా చాలాసార్లు దుంకేస్తాం. సో ఈ వెడ్డింగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది, ఆయనకు తెలుసు. మనం ఏంటంటే మనం వెళ్ళి మనం ఎంతవరకు సపోర్ట్ ఇచ్చి మనం చేయగలుగుతాం. సో నేను అక్కడ వెళ్ళాను, దుంకేసాను. దాని తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ప్రోడక్ట్ బిల్డ్ చేయడము, సర్వీస్ బిల్డ్ చేయడం, సెట్ చేయడం అనేది బేసిక్స్ వరకు చేయాలి. దాని తర్వాత సేల్స్లో దుంకేసేయాలి. సేల్ లేనిది కంపెనీయే లేదు. సో ఫస్ట్ ఆ సేల్ చేయాలి. నేను వెళ్ళి క్లయింట్స్ని కలవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ క్లయింట్స్ ఎవరు, కంపెనీస్ కాదు, ఇండివిజువల్స్ ఎవరైతే వెడ్డింగ్స్ చేసుకోవాలి. సో చాలా చోట్ల మన దగ్గర వెడ్డింగ్స్ ఎలా అయిపోయిందంటే అదొక షోకేస్. ఎనీ లెవెల్ ఆఫ్ వెడ్డింగ్, అది చాలా పెద్దది ఉండొచ్చు, కోట్లలో ఖర్చు పెడుతుండొచ్చు, లేకపోతే చిన్నగా వేలలో కూడా ఉండొచ్చు, కానీ ఎనీ వెడ్డింగ్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. మనము చూపించుకోవడానికి కూడా అదే గ్రేట్ థింగ్ అనేది ఒక కల్చర్లో ఫామ్ అయింది. మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రెషర్ అయిపోయింది. ఎడ్యుకేషన్ మీద కన్నా ఎక్కువ వెడ్డింగ్స్లో ఖర్చు పెడుతున్నారు. సో నేను యాజ్ క్లయింట్స్ని, కొందరు ప్రాస్పెక్ట్స్ని కలుస్తూ ఏం అబ్జర్వ్ చేశానంటే, అరే అక్కడ ఏమవుతుంది అనేది గ్రాండ్యూర్ చూపెట్టాలి అనే కాన్సెప్ట్లో అందరు ఉన్నారు. సో ఈ చూపెట్టడం అనే కాన్సెప్ట్లో హ్యూజ్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ఈ ఇండియాలో కూడా మీరు మొత్తం తిరిగితే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ వెడ్డింగ్స్ అని డెవలప్ అయింది. అది ఎందుకు డెవలప్ అయింది, అక్కడ ఏంది లాస్ట్కి కావాల్సింది, అక్కడ మండపమో ఏదో సెటప్పో ఏదో అక్కడ పోయి పెళ్లి చేసుకోవడం, యాక్చువల్లీ అంతే కాన్సెప్ట్. కానీ దాని తర్వాత చూస్తే ఈ షోపుటప్లో పెద్ద బిజినెస్ ఉంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది దీంట్లో. సో నేను బై ఛాన్స్ ఒక లీడ్ దగ్గర పోయి నేను చెప్పాను, ఈ వెడ్డింగ్ చూడండి ఇంత చేశారు, ఇది చాలా పెద్ద సెట్, కానీ దీని కాస్ట్ ఇంత అవుతుందని నేను ఏదో నా ఫ్లోలో చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను చేయలేనా, అది నాకు చేసేయి, దానికన్నా పెద్ద చేయాలి. నేను అనుకున్నా, అరే ఏంద్రా ఇది, నేను నార్మల్గా ఏదో సెట్ చూపించి రెఫరెన్స్ లాగా చాలా పెద్ద సెట్ ఉంది, అది ఆయన బడ్జెట్ కన్నా చాలా ఓవర్ బోర్డ్ అది, కానీ చేయాలి ప్రెస్టేజ్. ఎందుకంటే సిటీలో నాది ఒకటి ఇలా అన్నట్టు కనబడాలి. అది కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. అది అదే మనం వెడ్డింగ్ చేస్తే ఇలా చేయాలని. ఇప్పుడు దీంట్లో 2 parts ఉంది. కస్టమర్ ఏమో ఇలా ఉన్నారు, ఓకే, ఆ వెడ్డింగ్లో లోన్లు తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు వెడ్డింగ్ లోన్ గోల్డ్ పెట్టి ఎన్నెన్ని పెట్టి చేయరు. అండ్ ఆ లాస్ట్లో కాస్ట్ ఏంది, నువ్వు ఒక వెడ్డింగ్ది ఒక 10 lakhs అనుకున్నావు అనుకో, లాస్ట్కి బిల్ చూసేది 20 lakhs, 30 lakhs, 40 lakhs కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా మనీ అంతా లోన్లో త్రూనే రావాలి. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మెనీ కేసెస్. ఓకే, రైట్. సో ఆ ఫ్యాక్టర్ ఒక్కటి నేను ఒకటి చూపిస్తే ఇది నీకు ఎక్స్పెన్సివ్ అని చెప్తే చాలా మందికి సెట్ అవుతుంది. ఇంత ఖర్చు పెట్టే అవసరం లేదంటే కూడా సెట్ అవ్వదు. నేను చేస్తున్నప్పుడు ఇట్లుండాలి వెళ్ళిపోవడం. దాంట్లో ఇంత పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్ సైడ్ చూస్తే నువ్వు ఇమాజిన్ చేయి ఎంత బిజినెస్ ఉందో దాని. కరెక్ట్. ఎవరికైనా క్రికెట్ మైండ్ ఉందనుకో, వాళ్ళు ఫస్ట్ వెళ్ళి ఏం చేస్తారు, సార్ వాళ్ళు కావాలని పోయి చెప్తారు, వెళ్తారు, అరే వాళ్ళది ఇది అంటే ఆటోమేటిక్ ఈ క్లయింట్ కూడా అరే ఆయన చేస్తే మనం చేయలేమా స్టార్ట్. సో ఆ వెడ్డింగ్ దాంట్లో నాకు ఫస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంద్రా బాబు అసలు ఇక్కడ ఏమవుతుందని. దాని తర్వాత మెల్లమెల్లగా చూస్తే అదొక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ అని అర్థమైంది. సో ఎవరైనా ఆ సెగ్మెంట్లో బిజినెస్ చేయాలంటే హ్యూజ్ బిజినెస్. కనం చేసేటోళ్ళు, వెడ్డింగ్ చేసేటోళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి, అంత లైఫ్ లాంగ్ ది తీసుకుపోయి దాంట్లోనే పెట్టేసి మన షోక్ కోసము అంత చేయడం అనేది కరెక్టా కాదా అనేది నా ప్రకారం ఇట్ ఈస్ వెరీ ఇట్స్
మీ లైఫ్ మొత్తము సేవింగ్స్, చాలా సేవింగ్స్ దాంట్లో పెట్టడం కరెక్టా కాదా? రైట్, ఓకే, ఇల్లు మీద పెట్టారు, ఏదో మీ కారు మీద పెట్టారు, నెసెసిటీస్ మీద పెట్టారు, ఎడ్యుకేషన్ మీద పెట్టారు, ఓకే. కానీ ఈ వెడ్డింగ్ మీద ఇది కానీ అది నేను ఏం చెప్పినా ఏం ఫరగపడదు. అది నా పర్సనల్ ఒపీనియన్. చాలా మందికి అది ఉండే అవసరం లేదు. కానీ ఆంటర్ప్రినర్షిప్లో, ఈ బిజినెస్లో హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ ఎవరు లైకింగ్ వాళ్ళది. కొందరు అట్లా దే వాంట్ టు డూ ద వెడ్డింగ్ లైక్ దట్, అలా చేసుకుంటారు. అది మనము వీఆర్ నోబడీ టు కమెంట్. మీరు యాజ్ ఎ సిఇఓగా కంట్రీ ఓవెన్కి వర్క్ చేశారు. సో ఆ జర్నీ ఎలా ఉండే, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. దాంట్లో ఏమైనా ఇన్సిడెంట్స్ ఆర్ సంథింగ్ లెర్నింగ్స్ అట్లా ఏమైనా ఉంటే షేర్ చేయండి. సో కంట్రీ ఓవెన్ అనేది నేను చెప్పాను కదా, నువ్వు ఆంటర్ప్రినర్ అవ్వాలంటే పెద్ద పెద్ద కంపెనీస్లో కన్నా నాకు తెలిసి చిన్న కంపెనీస్లో చేస్తే బెటర్. సో వాళ్ళు అప్పటికే ఒక వెబ్సైట్ ఉంది వాళ్ళ దగ్గర, కేక్స్, ఫ్లవర్స్ అమ్ముతుండే, పెరిషబుల్ గిఫ్ట్స్. సో ఆ టైంలో స్విగ్గీ, జొమాటోలు లేవు. అక్కడ నుంచే నాకు డిజిటల్ నేర్చుకోవాలని అక్కడ జాయిన్ అయ్యాను. అండ్ అక్కడ నుంచే నాకు మోటివేషన్ వచ్చి నేను 8 views కూడా స్టార్ట్ చేశాను. సో కంట్రీ ఓవెన్ పర్ డే సేల్ సమ్ 30,000 or 35,000 రూపీస్ చేస్తుండే అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు. నేను బయటికి వచ్చేసరికి 1.5 yearలో 1,25,000 to 1,50,000 పర్ డే చేస్తుండే. సో డిజిటల్ పొటెన్షియల్ నాకు అక్కడ అర్థమైంది. మీరు ఇన్సిడెంట్స్ అడిగితే అంటే కస్టమర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు, వేరే వేరే. దాంట్లో ఒక కస్టమర్ ఉండే, అతను ఎవ్రీ ఇయర్ ఆర్డర్ చేస్తారు. ఒక లేడీకి ఆర్డర్ చేస్తారు, ఆ లేడీకి మ్యారేజ్ అయిపోయింది, ఓకే. కానీ ఆయనకు ఆ లేడీ మీద లైకింగ్ వల్ల ఆయన చిన్నప్పుడు వాట్ ఎవర్, ఐ డోంట్ నో వెన్, వాట్ స్టోరీ, కానీ ఆయన ఆ లేడీకి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి కేక్ పంపిస్తాడు. మా డెలివరీ బాయ్ పోతాడు, ఆమె ఫుల్ తిడుతుంది, ఫుల్ తిట్టుడు. మళ్ళీ డెలివరీ మా పర్సన్ వస్తాడు, ఆయన నా దగ్గర వచ్చి, సార్ ఇది ఏం చేయాలి సార్, నాకు అర్థం అవ్వట్లేదు, ఆర్డర్ ఇస్తున్నాడు. మళ్ళీ ఆయనకు చేసి, సార్ ఇట్లా అవుతుంది, తిడుతున్నారు, బాగుండట్లేదు సార్, మేము కూడా లోపల వెళ్ళడానికి. నీ జాబు ఆ కేక్ ఇవ్వడము, నేను నీకు డబ్బులు ఇస్తున్నా, నేను ఆర్డర్ చేస్తున్నా, నువ్వు అక్కడ కేక్ తీసుకుపోయి ఇవ్వాల్సిందే. అది అక్కడ పెట్టడు, లేకపోతే ఆ కేక్ తిట్టి వాపసు పంపించడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే అవుతుండే. సో అలాంటి ఇన్సిడెంట్స్ అండ్ కస్టమర్స్ అసలు మనము మర్చిపోలేము అలాంటివి. అదొకటి నాకు బాగా గుర్తుంది కస్టమర్స్తో. సో అలానే CCL అండ్ సైమా అవార్డ్స్ దాంట్లో కూడా మీరు వర్క్ చేశారు ఈ ప్రాజెక్ట్స్లో. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. అంటే ఈ CCL అనేది ఎలా వచ్చింది మీ లైఫ్కి, సైమా అనేది ఎలా వచ్చింది, అండ్ దాంట్లో మీరు ఏం పాత్ర పోషించారు, అండ్ దాంట్లో మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ని తెలియజేయండి మాకు. నేను ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది, నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్గా, నేను క్రికెటర్ ఉండే కాబట్టి నేను వెళ్ళి ఈ CCLలో ఫౌండర్తో ఒకరోజు కలిసి, మ్యూచువల్ ఫ్రెండ్తో పోయి కలిసి, అది కూడా ఎలా అయిందో చెప్తా. నాకు ఈ CCL వస్తుంది హైదరాబాద్లో అని తెలిసింది. ఆ ఫౌండర్ హైదరాబాద్ నుంచి, ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ కొట్టా, మ్యూచువల్ ఫ్రెండ్ కనిపించాడు. మ్యూచువల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆయనకు చెప్పమన్నారు. నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి పోయా, ఏదో ప్రజెంటేషన్ ఇచ్చా, ఇమీడియట్లీ హైర్డ్ అయిపోయింది. 1 dayలో అయిపోయింది. అంటే మనం చాలా అనుకుంటాం కదా, ఇక్కడ పోవచ్చా, ఇది చేయొచ్చా, ఆయనను అప్రోచ్ చేయొచ్చా, చేసేసేయాలి. అయితే అదే ఒకటి చేసేసేయాలి, కరెక్ట్. నాకు ఒక చిన్న నా మనసు లోపల కూడా ఉండింది అనమాట. మీరు ఏం ప్రజెంటేషన్ ఇచ్చారు అది కొంచెం చెప్పండి. నాకు ఆల్రెడీ దాని ముందు మహేష్ భూపతిలో గ్లోబోస్పోర్ట్లో స్పోర్ట్స్ అనే దాంట్లో ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి, నాకు ఆల్రెడీ క్రికెట్ నాలెడ్జ్ ఉంది, నాకు క్రికెట్ మేనేజ్మెంట్ సైడ్ కూడా నాలెడ్జ్ ఉంది. ICLలో ఇన్వాల్వ్ ఉన్నా కాబట్టి నాకు మేనేజ్మెంట్లో కూడా నాలెడ్జ్ ఉంది. ఓకే. సో ఈ లీగ్లో ఏమేమి చేయవచ్చు అనేది నేను ముందే అనుకున్నా. ఇంటర్వ్యూకి వచ్చే ముందే ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ క్రికెట్ ఆడడం అనేది, ఈ 2 సబ్జెక్ట్స్ ఎంత మోస్ట్ హాట్ టాపిక్స్ ఇన్ ద కంట్రీని దగ్గర తీసుకురావడం అనేది హ్యూజ్ పొటెన్షియల్ ఉందని నాకు ఒక థాట్ ఉంది. నాకు ఒక 10 ఐడియాలు ఉన్నాయి. 10 ఐడియాలకైనా ఒక 3 ఐడియాలు చెప్పండి. ఆ రోజు ఏం మీరు పిచ్ చేశారు? అంటే అక్కడ అయినా ఇంప్రెస్ కావడానికి, అంటే అక్కడ నాదేంటంటే, నా స్ట్రెంగ్త్ క్రికెట్ మేనేజ్మెంట్, కరెక్ట్. ఆయన స్ట్రెంగ్త్ ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్. సో నేను మోర్ ఈ సైడ్ తీసుకొచ్చా. నాకు ఎగ్జాక్ట్ ఐడియాస్ ఏం పిక్చర్ చేశానో నాకు గుర్తులేదు, కానీ ఒక స్కిల్ నేర్చుకున్నా నా ఫస్ట్ జాబ్లో, ప్రెజెంటేషన్లు చేయడం. ఓకే. ప్రెజెంటేషన్లు చేయడం ఈ రోజు వరకు చాలా మందికి రాదు. స్కిల్ ఉన్న, టాలెంట్ ఉన్న చూపించుకోలేరు, కరెక్ట్. అది ప్రెజెంటేషన్ త్రూ అవుతుంది. సో ఏదైతే కనిపిస్తుందో అది అమ్ముడు పోతుంది, కరెక్ట్. రైట్. సో అది
స్కిల్ నాకు నేర్చుకోవడం వల్ల నాకు పెద్ద అడ్వాంటేజ్ ఈ రోజు వరకు. అంటే మీ మైండ్ లో ఉన్న Mind లో ఉన్నదే. PPT ద్వారా ప్రజెంట్ చేసి PPT ద్వారా ప్రెజెంట్ చేయడం. సూపర్. ఊరికి ఏదో డాక్యుమెంట్ చేసి వందల పేజీలు రాస్తే చదివేటోడు ఎవరికి అది కూడా అంత వేస్ట్, ఓపిక లేదు. ఓవరాల్ గా చెప్పినా కూడా వేస్ట్. ఓవరాల్ గా చెప్తే ఇంకా ఆయన ఏమి ఇమాజిన్ చేస్తున్నాడో మనం ఏమి ఇమాజిన్ చేస్తున్నామో తెలియదు. అంతే. సో పీపీటీలో పెడితే ఏంటంటే ఒక పిక్చర్ పెట్టి ఒక ఇది పెట్టి చేస్తే అదొక సినిమా బాగా కనిపిస్తుంది. ఆ సినిమా చేయడం అనేది పక్కా నేర్చుకోవాలి మనం లైఫ్. అది నేర్చుకుంటే చాలా డిఫరెన్స్ అవుతుంది. కరెక్ట్. సో అది అలా అయింది. ఓకే. సో కలిసాను, జాబ్లోకి వెళ్ళిపోయాను. దాని తర్వాత స్టార్ట్. ఆ టైంలో నాకు అసలు అది అంత అలా ఉంటుంది. అది నాకు ఒక లైఫ్లో క్రాష్ కోర్స్ 3 years. దిగిన తర్వాత అక్కడ ఎన్నెన్ని స్ట్రెస్లు ఉంటాయంటే చెప్పలేను అన్ని స్ట్రెస్. నీకు ఐపీఎల్లో ఒక 500 మంది పనిచేస్తున్నాను అనుకో, ఇక్కడ 5 ఉంటాం. ఓకే. 80% ఆఫ్ ఆ పని చేయాలి. ఇంకా బుర్ర ఫినిషే, బుర్ర ఫినిష్, బాడీ ఫినిష్, అన్ని ఫినిష్. ఇంకా ఫౌండర్తో నేను పక్కన ఉంటే కూడా నాకు కొన్నిసార్లు టెన్షన్ వచ్చేస్తుంది, ఇంత మ్యాటర్ ఎట్లా డీల్ చేయాలి. సో ఒకసారి మేము వైజాగ్లో ఫస్ట్ మ్యాచ్. ఓకే, ఆ ఫౌండర్ నాకు ఆ స్టోరీ చెప్తుంటారు. నాకు బ్యాక్ ఎండ్లో కూడా కంప్లీట్ ఏమవుతుందో కూడా అప్పుడు తెలియదు. నేను ఓన్లీ ఎగ్జిక్యూషన్ మీద ఉన్న, మొత్తం మ్యాచ్ అవ్వాల్సిందే అని. వైజాగ్లో పోయినారు. అక్కడ మ్యాచ్ అవ్వడం, ఎవరు వస్తారు ఎవరు రారో కూడా తెలియదు. ఆడియన్స్ ఎవరు వస్తారో రాదో తెలియదు. అయితే ఆయన టెక్నిక్ ఏంది, ఫస్ట్ అయితే పాసెస్ ఉంటాయి, కొన్ని పాసెస్ ను డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు సేల్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. టికెట్లు మ్యాచ్ వస్తే గొప్ప రావు, ప్లీజ్ రా అని చెప్పారు. ఇప్పుడు వచ్చేటోళ్ళకు బిర్యానీ ప్యాకెట్ పెట్టే అంత అమౌంట్ కూడా మన దగ్గర ఉండదు, ప్లీజ్ రా అనే జోన్లోనే ఉంటుంది. సో ఆయన టెక్నిక్ ఏంటంటే ఒక 10 days ముందే నువ్వు ఒక 10,000, ఫస్ట్ 5,000 10,000 టికెట్స్, ఒక 25,000 ఉన్నాయి అనుకో, ఫస్ట్ 5-10,000 వెళ్ళిపోవాలి మార్కెట్లో. ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలంటే ఒక 10,000 టికెట్స్ ఇచ్చావు అనుకో, నువ్వు దాన్ని 5 మందికి లేకపోతే 10 మందికి ఇచ్చావు అనుకో, 1000 టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నువ్వు ఆ 5,000 టికెట్లు ఒక 500 మందికి ఇచ్చావు అనుకో, రైట్, ఒక్కొక్కడి దగ్గర 10 ఉంటాయి. ఆ 10కి డిమాండ్ ఉంటుంది. అది అయితే నేను జాగ్రత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకే ఇస్తాం. సో డిస్ట్రిబ్యూషన్లో ఎప్పుడు ఎక్కువ మందికి ఇవ్వాలి. సో అలా ఒక గ్రూప్ ఏదో దొరికారు ఆయనకి. ఆయన ఒక స్ట్రాటజీ పెట్టి డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చారు. అలా డిస్ట్రిబ్యూట్ చేసేసరికి కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఇస్తూ మొత్తం 25,000 టికెట్స్. ఇప్పుడు మ్యాచ్ అవ్వబోతుంది, సెలబ్రిటీస్ వచ్చారు. కరెక్ట్. అప్పుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చాడు. వైజాగ్లో మ్యాచ్. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వైజాగ్లో ఎవడు వస్తాడో ఎవడు రాదు ఏం తెలియదు మనకు. అంటే ఎగ్జామ్ హాల్లోకి ఏదో నువ్వు ప్రిపేర్ అయ్యావు, ఏదో అవుతుంది, ఏదో క్వశ్చన్లు వస్తుందని పోయావు. ఆ లోపల క్వశ్చన్ పేపర్ వచ్చే వరకు నీకు ఏమీ తెలియదు. స్టేడియం లోపలికి వెళ్ళాం. ఆఫ్టర్నూన్ మ్యాచ్, ఐ థింక్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, పొద్దున్నే వెళ్ళిపోయాం. ఇంకే లాస్ట్ వరకు తెలియదు ఇది ఏమవుతుందో. అంతే. చూస్తూ స్టేడియం ఫుల్ అయిపోయింది. ఫుల్ అంటే ఇంకా బయట కొట్టుకుంటున్నారు. అక్కడ కంపెనీ లాంచ్ అయ్యింది. అదే మెయిన్ లాంచ్. అది చేయడానికి కూడా ఫైనాన్సెస్ టైట్. ఎందుకంటే అది లార్జ్ స్కేల్ ఈవెంట్స్, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, ఆల్రెడీ ఖర్చు పెట్టారు. అదే టైంకి ఒక అతను అక్కడ వచ్చారు. ఆయనకు చాలా పెద్ద ఇన్వెస్టర్, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అతను లోపల రాలేకపోయాడు, అంత పబ్లిక్ ఉంది బయట. ఆయన ఏం చేశారంటే లోపల ఏదో నేనే వెళ్ళి బయట ఆయన చూస్తే ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు, లోపల తీసుకెళ్ళి ఆయన ఆ హంగామా చూసి నెక్స్ట్ డే పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు, ఇన్వెస్టర్ అయిపోయాడు. అంటే ఒక కంపెనీ అలా ఫామ్ అయింది. సో ఈ CCLలో ఏంటంటే ఒకటి, నీకు ఒక 100 సెలబ్రిటీస్ ఉంటారు. ఒక్క సెలబ్రిటీ మేనేజ్ చేయాలంటే ఒక సెలబ్రిటీ మేనేజర్ని పోయి అడుగు ఎంత కష్టం. ఆడు చచ్చిపోతాడు అసలు మేనేజ్ చేయాలంటే. ఈజీ కాదు, చాలా కష్టం. వాళ్ళని ఎప్పుడు కలిసినా నాకు చాలా రెస్పెక్ట్ సెలబ్రిటీ మేనేజర్ అంటే అంత డిమాండింగ్ ఉంటుంది ఆ లైఫ్. వాళ్ళది సెలబ్రిటీది కూడా డిమాండింగ్, అంత వర్క్ అవ్వాలి అక్కడ, టైంకి అయిపోవాలి. సో అలాంటిది 100 సెలబ్రిటీలు హ్యాండిల్ చేయాలి. వాళ్ళని ఒక డిసిప్లిన్లోకి తీసుకొచ్చి క్రికెట్ ఆడిపోయాలి సెలబ్రిటీస్ని. ఒక్కొక్కరిది వేరే వేరే టైప్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. కరెక్ట్. అది ఇంకా నేను ఆ ఎక్స్పీరియన్సెస్ మర్చిపోలేను. బట్ ఎవ్రీబడి కేమ్ డిసిప్లిన్ అయింది అన్నయ్య. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా చిన్న కంపెనీలో పనిచేస్తే ఎలా ఉంటుందని. నాకు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ముంబైలో ఈవెంట్ అవుతుంది.
ఆ ఈవెంట్లో క్రౌడ్ ఉన్నారు, పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద సల్మాన్ ఖాన్ ఉన్నాడు, కెట్రీనా కైఫ్ ఉంది, సచిన్ టెండూల్కర్ కూడా వచ్చాడు ఈవెంట్కి, ఇవన్నీ అన్నీ అవుతున్నాయి. మనము స్టార్ట్ చేసాం పని చేయడం, అవన్నీ అంది సెటప్ అంతా బాగానే అయింది. సడన్గా ఒకడు నా దగ్గర వచ్చాడు, అరే ఎవరు లేరు, సర్వింగ్ చేసేటోడు లేడు. ఇప్పుడు వాళ్ళు కూర్చొని ఉన్నారు సీట్స్ మీద, షో అవుతుంది, అది రెస్టారెంట్ కాదు ఏం కాదు, వాళ్ళకి ఆకలిస్తుందంట సెలబ్రిటీస్కి. ఇప్పుడు సర్వ్ చేసేటోడు లేడు, బాక్సెస్ అక్కడ ఉన్నాయి. ఆ బాక్సెస్ తీసుకెళ్ళకూడదు వాళ్ళు లేడో మనం ఎవరు చెప్పలేదో, అది అలా సినారియో ఉంది. నేను ఆడొచ్చి చెప్పి ప్లీజ్ యూ హ్యావ్ టు డూ అని ఒకడు వచ్చి నన్ను తిట్టేశాడు కూడా. ఏ వెర్ ఇస్ ద ఫుడ్, వాట్ ఆర్ యూ డూయింగ్, యూజ్లెస్ ఫెలో. ఇది ఆడికేం తెలుసు నేను ఎవడను, ఆడికి సంబంధం లేదు, నేను సీసీఎల్లో ఇంపార్టెంట్ మెంబరా ఎవరు. నేను అనుకున్నా ఇప్పుడు ఆ రోజు ఇది అసలు టూ మచ్, మన బతుకు ఇది ఇలా ఉండొద్దు, వెరీ రాంగ్. ఆడొచ్చి నన్ను తిడుతున్నాడు, అసలు నేను చేసేది జాబా రాంగ్ అని. సరే ఇంకా నా బతుకు ఇలానే అని ఒక 5 డబ్బాలు తీసుకొని సల్మాన్ ఖాన్ ఇలా గీయాలని స్టార్ట్ అయ్యా. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఆడేవాడో ఏదో అంటే నేను తీసుకెళ్ళాలి ఈ డబ్బాలని తీసుకెళ్ళడానికి పోయినా. నేను అదే ఫ్రస్ట్రేషన్లో వెనకాల చూసిన, ఫౌండర్ ఉన్నాడు 5 డబ్బాలతో. సో నాకైతే నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఒక మోటివేషన్, ఒక ఖుషి వచ్చేసింది. ఫౌండరే పరిస్థితి ఇది ఉంటే మన పరిస్థితి ఏంది? నేను ఎవరిని క్వశ్చన్ చేయడానికి ఇంకా పోయి ఇంకో 10 డబ్బాలు తీసుకొని పోయి అందరికీ సర్వ్ చేసిన. సూపర్. సో నువ్వు ఆంటర్ప్రెనర్ అనేది నీ విజిటింగ్ కార్డు బాగుంటుంది, నీ డెసిగ్నేషన్ బాగుంటుంది, ఫంక్షన్లలో చెప్పడానికి కూడా బాగుంటుంది, కానీ నువ్వు ఏ పనైనా చేయడానికి రెడీ ఉండాలి. నేను చెప్తున్నా, ఒకసారి మ్యాచ్లో అక్కడ బాత్రూమ్లో కూడా క్లీన్ చేసిన రోజు ఉంది. ఎందుకంటే వాళ్ళు అది మెయింటైన్ సరిగా చేయలేదు, అక్కడ ఎవరు లేరు ఆ టైంకి, చేసేసేయాలి. ఇంకా చేసాం, అది ఇంకా ఆప్షన్ లేదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతాయి. ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తా. అదేంటంటే ఈ సీసీఎల్లో చాలా పనులు లాస్ట్ మినిట్ వరకు అవుతాయి. ఇంకా అది 500 మంది పని 10 మంది చేస్తుంటే ఇంకా అవుతుంది అది లాస్ట్ మినిట్. సో అది ఏమైందంటే ఒకసారి ముంబైలో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. అందరూ సల్మాన్ ఖాన్ ఉన్నాడు, సుదీప్ గారు ఉన్నారు, మనకు తెలుగులో నుంచి రామ్ చరణ్ వస్తున్నాడు, వెంకటేష్ గారు ఉన్నారు, అందరూ మెయిన్ సెలబ్స్ ఉన్నారు. చాలా క్రిటికల్ ఈవెంట్. అన్ని టీమ్స్ ఏంటంటే జెర్సీ లాంచ్ చేయాలి, జెర్సీ వేసుకొని లాంచ్ చేసుకుంటారు. సో ఆ జెర్సీ తెలుగుది నేనే సెట్ చేసి ఆ ముంబైలోనే ఒక వెండర్ త్రూ సెట్ చేసి ఆ రోజు నాకు ఆఫ్టర్నూన్ వచ్చింది, ఈవినింగ్ ఈవెంట్. బా సరేరా బాబు లాస్ట్కి టైంకి వచ్చిందని నేను కూర్చున్నా. కిందికి వచ్చి మా ట్రావెల్ అతనికి ఫోన్ చేసిన, అరే నా కార్ ఎక్కడ, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడ నుంచి నేను వెన్యూకి వెళ్ళిపోవాలి, ఈవెంట్ వెన్యూకి అని చెప్పి. అంటే మీరు హోటల్లో ఉండే? నేను హోటల్లో ఉండే. రైట్. సో ఆ మొత్తం ఆ స్టఫ్ అంతా నేను బాక్స్ పెద్దది, జెర్సీస్ అందరి పేర్లతో పాటు ఉంది, రామ్ చరణ్, వెంకటేష్ అన్ని పేర్లతో పాటు ఉన్నాయి. సో ఆ డబ్బా తీసుకొని ఆ కిందికి వచ్చే ఇన్నోవా ఒకటి వైట్ కలర్లో ఉంది అని అడిగినా, భయ్యా సీసీఎల్ అంటే అన్నాడు. ఆడికి ఏం అర్థమైందో నేనేమడినానో, ఆయనకి సీసీఎల్ అంటే ఆడు ఫుల్ జోష్లో రెడీ అన్నాడు. ఓకే డన్ అని తీసుకొని ఆ డబ్బాలు నేను వెనకాల పెట్టిన డిక్కీలో. దాని తర్వాత వెళ్ళినాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అదే కార్లో, అదే కూర్చొని వెళ్ళినాం. కూర్చున్న తర్వాత ఎయిర్పోర్ట్, భయ్యా మే అబ్బి ఆరు, ఆప్కా నంబర్ మేరా దోస్త్ నా ఫ్రెండ్ ఇచ్చాడు మీ నంబరు, నువ్వు ఇక్కడే ఉండు ఈ పార్కింగ్లో, నేను నీకు ఫోన్ చేస్తా అన్నా. అప్పుడు మనం మళ్ళీ పోదామన్నా వెన్యూకి. డన్ నేను ఇక్కడే ఉంటా, ఇదే పార్కింగ్లో ఉంటా అని అన్నాడు. దాని తర్వాత పోయినా ఎయిర్పోర్ట్లో పని చూసుకున్నా ఒక 20 minutes. ఆయన ఫోన్ చేసిన, ఎక్కడున్నావు, నేను పార్కింగ్కి వచ్చేస్తున్నా అంటే, నేను హోటల్లో ఉన్నా అన్నాడు. హోటల్లో ఏం చేస్తున్నావు, ఎయిర్పోర్ట్లో ఉండమన్నా కదా అన్న. ఎయిర్పోర్ట్ ఎవడ వెళ్ళండి సార్ అన్నాడు. అరే ఇదేంది ఏదో తేడా కొడుతుందని, సరే నువ్వు ఏదో రాంగ్ నెంబర్ ఉన్నట్టుంది, మళ్ళీ ఆయన దగ్గర నంబర్ మళ్ళీ ఇదే నంబర్ పక్కా అన్నాడు. మళ్ళీ ఆయన ఫోన్ చేసినా ఆయన తిడుతున్నా, అరే ఏం చేస్తున్నావు నువ్వు, నిన్ను ఎవడు పోమన్నాడు హోటల్ అంటే, వాడు నన్ను తిడుతున్నాడు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు బుర్రుందా ఇదని. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, తర్వాత ఆ ట్రూత్ కూడా యాక్సెప్ట్ చేయడానికి టైం పడింది. ఒక 10 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎక్కిన కారు సీసీఎల్ కారు కాదు, అది ఏముందో కారు. ఇప్పుడు ఆ హోటల్లోని ఫోన్ చేసి, ఈవెంట్ 1 hourలో స్టార్ట్, హోటల్లోని ఫోన్ చేసి ఇది చేసి ఏం చేయలేదు. ఇంకా ఈవెంట్స్లో ఏంటంటే నీకు మైండ్ స్పాట్లో పనిచేయాలి, అదే లేకపోతే అవుట్. సో దాంట్లో స్పాట్లో పనిచేయడానికి ఏముంది, ఇంకా జెర్సీలో వెళ్ళిపోయినాయి అంతే. ఇంకా మేము ఏదో ఒకటి చేసి, ఇప్పుడు వరకు కూడా ఫోటో ఉంటుంది, మీరు అది చూడొచ్చు,
తెలుగు ప్లేయర్స్ అందరూ ట్రావెల్కి కూడా ఒక షర్ట్ వేసుకుంటారు. జెర్సీ అనేది ఫీల్డ్ మీద వేసుకునేది. ట్రావెల్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళని అదే షర్ట్ వేయించి ఆ ఫోటోషూట్లో అందరు జెర్సీలు వేసుకుంటే తెలుగు టీం వచ్చేసి బ్లాక్ టీ షర్ట్ తెలుగు వారియర్ లోగోతో వేయించినాం. లక్కీలీ అదన్నీ ఉండే, లేకపోతే అది కూడా లేకపోతే లాంచ్ వచ్చేసి జెర్సీది, అదే మనం వేసుకునేది వేరే. మళ్ళీ రెస్పాన్స్ అయితే ఇంత కాలేదు, ఏమన్నారు వాళ్ళకు జెర్సీలు ఎక్కడ ఉన్నాయి, ఏదో ఆ టైం టు టైం మనం ఏదో చెప్పాలి, అది ఏదో నడిపేయాలి, అదేదో ట్యూన్ చేసి ఏదో చెప్పేసేయాలి. ఇంకా ఆ టైం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం అంతే. ఇంకా అది దాని గురించి ఆలోచించే లోపల నేను డబ్బాలు ఇస్తుండే గెస్ట్లకు. సో ఆ రోల్లోకి వెళ్ళిపోయినాం మనం. సో ఇలాంటివి మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు CCLలో చాలా మటుకు మీరు దగ్గరుండి చాలా మంది ప్లేయర్స్ మీరు చూశారు. అలాంటి ఏదైనా ప్లేయర్తోని మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేదంటే ఆ ప్లేయర్తోని మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా, నేర్చుకున్నారా? ఎవరైనా ప్లేయర్ ఉంటే ఆ ప్లేయర్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నాకు ఈ క్వశ్చన్కి నాకు ఫస్ట్ మైండ్లో వచ్చేటతను తమనే. సో తమన్ ఏంటంటే అసలు అంటే చాలామందికి తెలియకపోతుండొచ్చు, కానీ ఆయనకు ఉండే ప్యాషన్ క్రికెట్ మీద, మ్యూజిక్ మీద ఎంత ఉందో నాకు తెలుసు, అంతే ప్యాషన్ ఆయన క్రికెట్ మీద కూడా ఉంది. ఆయన ఇప్పుడు వరకు కూడా ఎవ్రీ సండే మ్యాచ్ ఆడతాడు. ఆయన మ్యాచ్ ఆడంది ఆయన ఏమంటాడంటే, నాకు ఆ ఫ్యూయల్ రాదు, నాకు ఆ మ్యాచ్ ఆడితేనే నాకు ఆ పెట్రోల్, అన్ని మ్యూజిక్ చేయడానికి అన్నీ చేయడానికి ఆయన లవ్ మ్యాచెస్కి. ఇంకా అసలు ఆయన ఎంత జోవియల్ క్యారెక్టర్ అంటే ఫీల్డ్ మీద కూడా మీరు చూస్తే CCL మ్యాచెస్లో చాలా ఎంజాయ్ చేస్తాడు, చాలా జోక్స్ వేస్తుంటాడు. ఇంకా మనిషి అయితే చాలా దిల్దార్. ఇప్పుడు నాకు ఏం తెలిసిందంటే తెలుగు టీంలో CCLలో మేనేజర్ ఉంటారు కదా, ఆ మేనేజర్ని ఇప్పుడు US తీసుకోబోతున్నాడు, ఏదో మ్యాచెస్ ఆడుతున్నారు, మ్యాచెస్ ప్లస్ వర్క్ ఏదో ఉన్నట్టుంది, మేనేజర్ని తీసుకెళ్తున్నాడు. ఆయన్నే అంత ఖర్చు పెట్టి అంటే ఆ మేనేజర్కి ఆ ఎక్స్పీరియన్స్, ఆ మేనేజర్ నాకు చెప్తున్నాడు, అన్న నాకు అసలు US తీసుకోబోతున్నాడు ఆయన ఇది అని. సో ఆయన వెరీ వెరీ గుడ్ పర్సన్. కానీ ఆయన పక్కన ఉంటే ఫుల్ ఫన్. ఫీల్డ్ మీద కూడా అలానే ఉంటాడు, ఫీల్డ్ మీద కూడా చేంజ్ అవ్వడు. కానీ క్రికెట్ అంటే ఆయనకు ఒక నెక్స్ట్ లెవెల్ ప్యాషన్ అది. సో ఆయన నాకు బాగా గుర్తుంటాడు. సో ఇప్పుడు మనం CCL గురించి అయితే మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు. అట్లనే సైమా అవార్డ్స్ కూడా మీరు హోస్ట్ చేశారు, అక్కడ కూడా మేనేజ్ చేశారు. సో ఆ జర్నీలో ఏం నేర్చుకున్నారు, ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? సైమా అనేది ఏంటంటే CCL అనేది మీకు 4 వీక్స్లో అవుతుంది. ఒక్కొక్క మ్యాచ్ ఒక ఫుల్ డే ఉంటుంది, మీకు టైం ఉంటుంది కొంచెం. సైమా అనేది స్ప్రింట్, 2 రోజుల్లో 4 లాంగ్వేజ్లో అవార్డ్స్ అయిపోవాలి. సో దాంట్లో ఏంటంటే చాలా ఫాస్ట్ ఉండాలి, అన్నిట్లో ఫాస్ట్ కంటెంట్ ఫాస్ట్గా క్రియేట్ చేయాలి, షో ఫాస్ట్గా అయిపోవాలి, అన్ని టైం పడుతుంటుంది, అలాంటి రకరకాలు అవుతుంటుంది. సో అక్కడ ఏంటంటే మనము చాలా మేనేజ్ చేయాల్సింది, వేరే వేరే రీజియన్స్ నుంచి సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్స్ వస్తారు. సెన్సిటివిటీస్ ఉంటాయి, కొన్ని సెన్సిటివిటీస్ ఎట్లుంటాయి, ఎవరు ఎక్కడ కూర్చుంటారు. ఇప్పుడు పెద్ద సెలబ్ అనే అతను వాళ్ళు అర్లీగా రాలేరు, అర్లీగా వచ్చేస్తే క్రౌడ్ వచ్చేస్తుంది, అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆ పెద్ద సెలబ్స్ ఒక 20-25 ఉంటారు. ఆ 20-25 వచ్చినప్పుడు మీకు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, కొన్ని రిజర్వ్ చేసి ఉంటాయి. ఫ్రంట్ రోజులో వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళు మెయిన్ మనకు కెమెరాలో కూడా క్యాప్చర్ చేస్తుంది. అక్కడ పోయి చూస్తుంటే ఎవరెవరో కూర్చొని ఉంటారు. ఇప్పుడు అలా లేపాలి. ఆ లేపుడు అనేది అదొక పెద్ద ఛాలెంజ్. ఫౌండర్కి కూడా చాలా మందిని డైరెక్ట్ ఆయన చెప్పినా అది చాలా కొన్ని ఆల్టర్కేషన్స్ కూడా అయితే, ఎందుకంటే మాట్లాడడం మరి రిక్వెస్ట్ చేసి చెప్తారు ఫస్ట్, అది కూడా నో ఐ విల్ నాట్ గెట్ అప్ అంటే అదొక హెడేక్. సో ఆ కాంబినేషన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఇన్నే సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఉన్నాయి, 100 మెయిన్ పీపుల్ ఉన్నారు, ఎట్లా చేస్తారు? సో అదొకటి ఉంటుంది. చాలా మంది కొందరు విజిట్ చేయడానికి అంటే అటెండ్ అవ్వడానికి వస్తారు కొందరు. ఒక అతను తెలుసు నాకు, అటెండ్ అవుతుండే, ఆయన్నే వీడియోస్ తీసుకుంటుండే, సైమా నాదే, నేనే లాంచ్ చేసేది, సంబంధం లేదు, టికెట్ కొని వచ్చారు VVIP. ఆయన ఫుల్ ఎంజాయ్ చేసి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి ఇప్పుడు ఏం చేయలేము. అదే. సో దాంట్లో నీకు ఒక రష్లో ఒక ½ an hourలో పెద్ద సెలబ్స్ టక్ 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 ఒక 10 మంది వచ్చేస్తారు. అది మేనేజ్ చేయడం అనేది ఇంకా స్పాటే. అంతే. సో నా ఇప్పుడు క్రికెట్ జర్నీ స్టార్ట్ చేస్తాం. మీరు రంజీ క్రికెటర్, అలానే ICL కూడా ఆడారు మీరు. క్రికెట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మీ లైఫ్లో
ప్రొఫెషనల్ కూడా ఎదగడానికి కూడా హెల్ప్ చేసింది మీకు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకునే మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో స్పెషల్గా చాలామంది గల్లీ క్రికెటర్స్ ఉన్నారు, బట్ మంచి టాలెంటెడ్గా ఉన్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఒక పాత తెలియదు అనమాట. అరే మనం ఎట్లా స్టెప్ బై స్టెప్ అనేది పోతే రేపటి రోజున రంజీకి ఆడొచ్చు, దాని తర్వాత మనం ఇండియాకి ఆడొచ్చు అనేది, లేదంటే ఐపీఎల్కి ఆడొచ్చు అనేది తెలియదు. అట్లా తెలియక చాలా టాలెంట్స్ వేస్ట్ అయిపోతున్నాయి ఈరోజు. సో మీరు ఎక్స్ రంజీ క్రికెటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐసీఎల్కి ఆడారు. అలానే ఈరోజు మీకు మంచి ఫ్రెండ్ మన రాయుడు, అండ్ అలానే మీకు ఐపీఎల్ రిలేటెడ్ కూడా చాలా ఐడియాస్ కూడా మీకు ఉన్నాయి, అంటే నాలెడ్జ్ దానిపైన. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి, అట్లాంటిది ఒక బ్లూ ప్రింట్ ఆర్ ఒక రోడ్ మ్యాప్ అనేది మీరు ఒకటి చెప్పండి. ఎవరైతే ఒక నార్మల్ యంగ్ టాలెంటెడ్ అబ్బాయి క్రికెటర్ ఎవరైతే అవ్వాలనుకుంటారు ప్రొఫెషనల్గా, సో వాళ్ళకి మీరు ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలంటే ఎలాంటి బ్లూ ప్రింట్ ఇస్తారు? సో వెరీ ఇంట్రెస్టింగ్ ఇది, ఎందుకంటే చాలామందికి తెలియదు ఇది. కానీ అది స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తాను నేను. క్రికెట్లో చాలామంది ఆడినోళ్ళు, ఒక స్పోర్ట్స్ జనరలీ చాలామంది ఆడినోళ్ళు, అరే ఏమైందిరా నువ్వు ఇండియాకి ఆడతావు అనుకున్నావు, నువ్వు ఆడలేదు, లేకపోతే ఐపీఎల్ ఆడతావు అనుకున్నావు, నువ్వు ఆడలేదు, ఎందుకు ఆడలేదంటే ఏమైనా ఇది తెలియంది ఏముంది, పాలిటిక్స్ ఉంటుంది, పాలిటిక్స్ వల్ల ఆడలేదంట. అది ఏంటంటే ఒక మంచి రీజన్, జెన్యున్గా పాలిటిక్స్ అవుతాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎందరికైతే కొందరికైతే, కానీ ప్రతి ఒక్కడు ఏ లెవెల్లో ఉన్నా నాకు పాలిటిక్స్ అయిపోయిందని ఫిక్స్ అయిపోతాడు. ఓకే, కానీ యాక్చువల్లీ అక్కడ అయ్యేది ఏంటంటే, నువ్వు టాప్ 5 ప్లేయర్స్లో ఉన్నావు అనుకో, 99% నేను ఎవరు టచ్ చేయలేడు, నువ్వు ఆడేస్తావు. ఓకే, మిగతా ఎవరైతే ఉంటారో అక్కడ కొంచెం నడుస్తుంది. ఓకే, 15 మెంబర్స్ 5 to 15 అనుకోండి, అక్కడ కొంచెం నడుస్తాయి. అంటే మీరు పెద్ద మిత్ బ్రేక్ చేశారు ఇప్పుడు. అవును, నాకు కూడా ఉండే ఇప్పుడు అంటే మీకు జెన్యున్గా ఉంటుంది, అదే చెప్తున్నారు, కొందరికి జెన్యున్గా అయి ఉండొచ్చు. కానీ క్రికెట్ ఎవరైతే ప్రొఫెషనల్గా ఆడాడో, బయట వాళ్ళకి ఏం తెలుసు దాని గురించి, నువ్వు ఏం ఆడావు, ఎవరేం ఆడారు, ఏం చేస్తారు తెలియదు కదా. కానీ బయట రాగానే అరే నాతో పాలిటిక్స్ అయిపోయిందని అదొక మంచి స్ట్రీమ్ అంతే. అంటే అది క్రియేట్ చేసి వాడు వెనకకి తప్పుకుంటాడు. పాలిటిక్స్ వల్ల నేను ఆడలేదు, కరెక్ట్. కానీ నిజం ఏంటంటే నువ్వు ఎక్స్ట్రాడినరీ ఉంటే నువ్వు డెఫినెట్గా ఆడతావు. అది ఒక నంబర్ 1 పాయింట్ బిలీఫ్ మైండ్లో పెట్టుకో. ఇప్పుడు ఒక పాత గురించి మాట్లాడదాం. ఆ పాత ఏంటంటే, నీకు ఫస్ట్ యంగ్స్టర్ స్కూల్లో ఉన్నాడు, ఓకే, స్కూల్ క్రికెట్ ఆడతాడు. ఏదున్నా ఒక అసోసియేషన్ బాడీ ఉంది దీనికి, బీసీసీఐ అనేది ఇండియా లెవెల్లో ఉంది. దాని కింద స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ వేరే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకుంటాం, ఇది మళ్ళీ డిఫరెంట్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్స్ డిఫరెంట్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్. తెలంగాణలో ఉండే వేరే పార్ట్స్ కూడా హైదరాబాద్ కిందకే వస్తుంది, రైట్. డిస్ట్రిక్ట్స్ అన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద వస్తుంది. ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద కొన్ని మ్యాచెస్ అవుతాయి. ఆ మ్యాచెస్ ఏంటంటే లీగ్స్ అవుతాయి, లేకపోతే వాళ్ళు ఏదో స్కూల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు, ఏదైనా వాట్ ఎవర్ హెచ్సిఏ కండక్ట్స్, అది ఒఫిషియల్. నువ్వు మిగతాలో నువ్వు గల్లీలో నువ్వు సచిన్ టెండూల్కర్ ఉండొచ్చు, విరాట్ కోహ్లీ ఉండొచ్చు, పట్టించుకునేటోడు లేడు. ఆడ ఓన్లీ మన కాలనీలో ఫేమస్ అవుతాం, కానీ బయటికి వెళ్తే మనము ఈ హెచ్సిఏ కింద అయ్యే మ్యాచెస్లో ఆడితేనే నీకేమైనా వాల్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ హెచ్సిఏ మ్యాచెస్లో నువ్వు పర్ఫామ్ చేసావు, అండర్ 14 నువ్వు స్కూల్ పిల్లడు ఉన్నావు, ఏదో స్కూల్ టోర్నమెంట్ హెచ్సిఏ పెట్టింది, నువ్వు పర్ఫామ్ చేసావు అనుకో, అప్పుడు నిన్ను ప్రాబబుల్స్ అని ఉంటుంది. ప్రాబబుల్స్లో యూజువల్లీ ఒక 30-40 మందిని తీసుకుంటారు. ఆ 30-40 మందిని మళ్ళీ మ్యాచెస్ ఆడిపించడమో నెట్స్ చేపించడమో చూసి లాస్ట్కి 15 మంది స్టేట్ టీంలో సెలెక్ట్ అవుతారు. ఆ స్టేట్ టీంలో నుంచి నువ్వు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంటావు. సో ఇది అండర్ 14 ఉంది, అండర్ 16 17 ఉంది, అండర్ 19 ఉంది, అండర్ 22 ఉంది, రంజీ ట్రోఫీ ఉంది. రంజీ ట్రోఫీ హైయెస్ట్. నువ్వు ఈ స్కూల్ లెవెల్ అయిన తర్వాత నీకు హెచ్సిఏలో తీసుకుంటే సమ్ 220 క్లబ్స్ ఏవో ఉన్నాయి. ఆ 220 క్లబ్స్ ABCD డివిజన్స్లో ఉంటాయి. నువ్వు నీ లెవెల్ ప్రకారం నువ్వు ఏ డివిజన్ హైయెస్ట్, ఏ డివిజన్ 3 days అనేది హైయెస్ట్. నువ్వు వెళ్తూ ఫైనలీ ఆ ఏ డివిజన్ 3 days మ్యాచెస్ ఆడితే అక్కడ నుంచి నువ్వు రంజీలో సెలెక్ట్ అవ్వచ్చు మంచిగా చేస్తే. ఆ రంజీ ముందు కొన్ని టోర్నమెంట్స్ ఉంటాయి, అవి దాంట్లో ఆడిపిస్తారు, దాంట్లో పర్ఫామ్ చేస్తే నువ్వు రంజీలో వెళ్తావు. రంజీలో వెళ్ళిన తర్వాత నీకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. ఈరోజు ఐపీఎల్ కూడా ఉంది, రైట్. సో ఆ ఐపీఎల్ వాళ్ళు నీ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు రంజీలో 4 day మ్యాచెస్ ఉంటాయి, 1 day మ్యాచెస్ ఉంటాయి, T20 మ్యాచెస్ ఉంటాయి. సయీద్ ముష్టాక్ అలీ ట్రోఫీ అంటారు. నువ్వు హైదరాబాద్కి సయీద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో ఆడి మంచిగా పర్ఫామ్ చేస్తే నీకు ఐపీఎల్లో సెలెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఐపీఎల్ టాలెంట్ స్కౌట్స్ అని ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు నీ గేమ్ని, నువ్వు అక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక జస్ట్ చాలా బ్రాడ్ లెవెల్లో మీకు చెప్పాను. అంటే ఇప్పుడు మన వైభవ్ సూర్యవంశీ ఇట్లనే ప్రాసెస్ ద్వారా వచ్చి ఇప్పుడు ఏమవుతుందంటే కొందరు
ఈ రంజీ ట్రోఫీ ఆడకుండా, రంజీ ట్రోఫీ అంటే 4 days ఆడకుండా డైరెక్ట్ ఆ సయీద్ ముష్తాక్ అలీ 2020 టోర్నమెంట్ అన్నా, లేకపోతే ఆ స్టేట్లోనే ఒక లీగ్ స్టార్ట్ అవుతుంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, హెచ్సిఏ హైదరాబాద్ ప్రీమియర్ లీగ్ అలాంటి లీగ్స్లో ఆడి పర్ఫామ్ చేసిన ఫ్రాంచైజీలు చూస్తున్నారు, చూసి డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నారు వితౌట్ ప్లేయింగ్ రంజీ. సో ఐపీఎల్ వల్ల రావడం ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే పాలిటిక్స్, కరప్షన్లు ఇవన్నీ చాలా కష్టం దాంట్లో అవ్వదు. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ప్లేయర్స్ అంటున్నాం. ఎందుకంటే మీకు ఆ ఫ్రాంచైజ్కి గెలవాలని ఉంటుంది, వాళ్ళు గెలవాల్సిందే, వాళ్ళు గెలిస్తేనే వాళ్ళ వాల్యుయేషన్ పెరుగుతుంది, వాళ్ళకి రెవెన్యూ పెరుగుతుంది. సో వాళ్ళు జెన్యున్గా సెలెక్ట్ చేయాలి. దాంట్లో ఏ అసోసియేషన్ ఇన్వాల్వ్ ఉండదు, ఏ ఉండదు, ఓన్లీ వాళ్ళ ప్రైవేట్ బాడీ వాళ్ళు వాళ్ళ స్టాఫే సెలెక్ట్ చేస్తారు. సో దానివల్ల మీకు ఇవన్నీ ఇష్యూస్ ఉండవు. సో ఎవరైనా ఏం బ్యాకప్ లేకపోయినా, సిరాజ్ గ్రేట్ ఎగ్జాంపుల్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఈరోజు ప్రాలిఫిక్ ఇండియన్ క్రికెటర్, మన దగ్గర ఆడిన వాళ్ళు అందరూ, సిరాజ్ తీసుకో, రాయుడు తీసుకో, సుమన్ తీసుకో, తిలక్ వర్మ తీసుకో, నితీష్ రెడ్డి తీసుకో, వీళ్ళందరూ దే పర్ఫార్మ్డ్, దే ప్లేడ్ రైట్. సో అలా ఐపీఎల్ అనేది ఇట్స్ బూన్. ముందు క్రికెట్లో డబ్బులే లేవు 20 years ముందు, ఈరోజు అసలు దాని ఫ్లోనే ఆపలేరు ఎవరు. సో ఐపీఎల్ హ్యాస్ బికమ్ అ వెరీ గుడ్ థింగ్. సో మీకు ఇఫ్ యు ఆర్ అ గుడ్ క్రికెటర్, అది పర్సన్ కాదరాబాయ్ నాకు గల్లీ క్రికెటే ఆడేది ఉంది, ఈ లొల్లంతా నాకు వద్దంటే నీకు ఈరోజు నీకు ఐఎస్పిఎల్ అని కూడా స్టార్ట్ అయింది, స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. అది దాంట్లో నీకు ఏంటంటే అక్కడ ఒక బిజినెస్ మోడల్ ఉంది, వాళ్ళ మాస్టర్ స్ట్రోక్. అసలు నేను ఆశ్చర్యపోయే వాళ్ళు ఎలా చేస్తారు. ఐఎస్పిఎల్లో అందరూ అనుకుంటారు ఎవడు చూస్తాడరా ఇవి, ఈ మ్యాచ్లు ఎందరు మంది చూస్తారు, దాంతో రెవెన్యూ ఎంత వస్తుంది, స్పాన్సర్షిప్ నుంచి ఎంత వస్తుంది ఏందని. కానీ వాళ్ళ క్రాక్ చేసిన కోడ్ ఏంటంటే ప్రతి ఒక్కడు గల్లీ క్రికెటర్ ఎక్కడో సరే నేను ఐపీఎల్ ఆడలేను, నేను ఈ స్టార్ స్పోర్ట్స్లో అయితే రావచ్చు, మంచిగా ఆడితే నాకు ఆ లీగ్లో సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళ ముందు నేను ఆడొచ్చు. సో వాళ్ళు ఏం చేశారంటే సెలెక్షన్స్ కండక్ట్ చేస్తారు. నువ్వు కొన్ని బాల్స్ బౌలింగ్ వేయవచ్చు, కొన్ని బాల్స్ బ్యాటింగ్ చేయొచ్చు, టెన్నిస్ బాల్ అది. దాంట్లో ఏంటంటే ఐ థింక్ రిజిస్ట్రేషన్ ఫీస్ 1000 rupees. సెలెక్షన్స్ కండక్ట్ చేస్తారు, దాంట్లో lakhs of people వస్తారు, tens of lakhs of people వస్తారు. ఇంటూ 1000 rupees నువ్వు ఇంకేసుకో. ఆ బిజినెస్ మోడల్ చూడు, స్పాన్సర్షిప్ అవన్నీ ఓకే, దాంట్లో ఎంట్రీ ఫీస్తో నువ్వు ఇమాజిన్ చేయి దాన్ని ఏమైంది అంటే. నేను అది మాస్టర్ మైండ్ అంట, అసలు గ్రేట్ అది. అండ్ పార్టిసిపెంట్కి కూడా ఏంది, ఆయనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది, ప్రాపర్ జెన్యున్ సెలెక్టర్స్ ఉంటారా, ఆయన ఒక ఏదో 5-6 balls వేస్తాడు, ఒక 5 balls ఆడతాడు, దాంట్లో ఎంతో అంత నీకు తెలుస్తుంది. అది ఈ డిస్ట్రిక్ట్లో వర్కౌట్ అవ్వట్లేదంటే ఆయన ఇంకో డిస్ట్రిక్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సెలెక్షన్స్లోకి వెళ్తాడు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది నీకు ఈరోజు. సో క్రికెట్ లీగ్స్ ఎన్ని అయిపోయాయి అంటే నీకు మల్టిపుల్ ఆప్షన్స్. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గో రంజీ ఐపీఎల్ టుడే అసలు క్రేజీ. అండ్ మీకు అప్పుడు ఆ రోజుల్లో ఐపీఎల్ ఇవన్నిటి వచ్చే ముందు రంజీ ఫీ 90s 2000లో మేబీ సమ్ 5000 rupees, 10,000-15,000 rupees. అది ఫాస్ట్గా 1.5 lakh per matchకి జంప్ అయిపోయింది రంజీ. సో రంజీ ఆడితే కూడా నువ్వు ఒక 6-7 matches ఆడినావు ఒక ఇయర్ అంటే ఒక 10-15 lakhs వచ్చే ఎర్నింగ్ కెపాసిటీ ఉంది. నువ్వు ఒక అట్లీస్ట్ యాజ్ అ క్రికెటర్ కంఫర్టబుల్ ఉంటావు ఆడేటప్పుడు, దాని తర్వాత నీ కెరియర్ నువ్వు చూసుకో. కానీ ఇది ప్యాటర్న్. కానీ నాకు పాలిటిక్స్ అయింది, నాకు ఇదైంది, ఇవన్నీ సొల్లు చెప్పొద్దు. నువ్వు ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ ఉన్నావు అంట, చాలా అంటే చాలా మజా. అయితే మీకు అదే మజాక్ అంటే ఇప్పుడు మీతో పాటు కొంతమంది ప్లేయర్స్ కూడా ఆడారు, వాళ్ళు ఈరోజు ఐపీఎల్ కూడా ఆడారు అండ్ ఇండియాకి కూడా ఆడారు. అలాంటి వాళ్ళు ఎవరు? సో అంబటి రాయుడు ఆడాడు, ప్రగ్యాన్ ఓజా ఆడాడు, సుమన్ ఐపీఎల్ ఆడాడు, వివిఎస్ లక్ష్మణ్ మాకు చాలా సీనియర్, వి లుక్ అప్ టు హిమ్ సో మచ్, ఆయనతో మేము ఆడాము. అయితే వీళ్ళందరిలో మీకు క్లోజ్ ఎక్కువ? క్లోజ్ అంటే ఈ బ్యాచ్ నేను ఏదైతే చెప్పాను, రాయుడు, సుమన్, ఓజా అండ్ ఆల్ ది అదర్ రంజీ క్రికెటర్, రాయుడు కౌశిక్ రెడ్డి కూడా, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో
అతను కూడా మా బ్యాచే. రైట్. మేము అందరం కలిసి ఒక 15 years ఆడాం కలిసి. సూపర్. ఇప్పుడు వీళ్ళందరినీ దగ్గర నుంచి మీరు చూసారు కాబట్టి ఆ సిమాజాక్లు కూడా చాలానే ఉండొచ్చు. అవును. అట్లాంటిది రాయుడు గారితో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, సంథింగ్ ఏం నేర్చుకున్నారో ఆర్ సంథింగ్ ఫన్నీ మూమెంట్ అలా ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఫన్నీ మూమెంట్ అయితే అసలు ఇంకా అది ఎప్పుడున్నా, నేను చెప్పాను కదా హైదరాబాద్ టీం ఎలా అంటే మ్యాచ్ ఆడామా వచ్చామా, వచ్చిన తర్వాత ఇంక ఇదే పనులలో ఉంటాం. ప్రాంక్లు చేయడం వేరేళ్ళ మీద. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఈ పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంటారు కదా, ఇది తిరుమల శెట్టి సుమన్ ఉన్నాడు, IPL ఆడాడు. సో అతను నేను కలిసి చాలా ప్రాంక్స్ చేస్తుండే, రాయుడు నేను అతను అందరం కలిసి చాలా ప్రాంక్ చేస్తుండే. సో ఈ సుమన్తో నాకు ఒక గేమ్ ఉంటుండే. ఆ ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు ఏం చెప్తామంటే, అరే వేణు నువ్వు సుమన్కి ఏదైనా చెప్పు, ఏదైనా సంథింగ్ చెప్పు, ఒక ట్యూబ్ లైట్ అని చెప్పు. అతను నిరంజన్ని 4-5 things అడుగుతాడు, ఫ్యానా, బాటిలా, ఈ టీవీయా, ట్యూబ్ లైట్ అన్నప్పుడు అతను అవునని అంటాడు నిరంజన్ అని. నన్ను అలానే చెప్తే నేను అవునని అంటుండే. ఎలా అంటే అది నిరంజన్కి ఒక పవర్ ఉంది అని అందరినీ బనాయించినాం చాలామంది. సో అది ఏంటంటే యాక్చువల్లీ అతను ఆ యాక్చువల్ ప్రోడక్ట్ పేరు చెప్పే ముందు, ట్యూబ్ లైట్ అని చెప్పే ముందు ఒక బ్లాక్ కలర్ థింగ్ చెప్తాడు. సో ఆ బ్లాక్ కలర్ చెప్పంగానే నాకు అర్థమైపోతుంది, నేను ఎటో చూస్తుంటా అతను ఎటో చూస్తుంటా నాకు అర్థమైపోతుంది. సో అలా ఒక 2-3 players చేసాం. వాళ్ళని బిలీవ్ చేయించాం ఏమని, వాళ్ళకు ఒక కొత్త పవర్ ఉందని. వాళ్ళ పవర్లో ఉందనుకొని ఎవరైనా వచ్చి వాళ్ళని ఏమన్నా అంటే, నేను పవర్లో ఉన్నా నన్నేమనకు, నేను మళ్ళీ నేను ఫెయిల్ అవుతావు అని చెప్తే నువ్వు బ్యాటింగ్ సరిగా చేయవు, నా దగ్గర రాకట్టే వాళ్ళు కూడా అంటుండే. సో అలా చాలా మందిని ఈ ఒక్క గేమ్తో చాలా చేసాం. ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసామంటే, మాకు హైదరాబాద్ టీం చెప్పాను కదా, ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంకా మ్యాచ్లో మనము 0కి అవుట్ అయినామా 100 కొట్టామా అనవసరం, రూమ్కి రాగానే ఏదో ఒకటి చేయాలి. అది కూడా సీరియస్ సిచ్యువేషన్లో కూడా చేస్తాం. సో ఒక టూర్లో ఒక మేనేజర్ ఉన్నారు, ఊరికే మాకు కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుండే, మమ్మల్ని ఏదో అనడం ఇది అది. సో ఏదో చేస్తామని ఏం చేస్తామంటే, మేము ఆ మేనేజర్ రూమ్లో టీమ్ మీటింగ్ ఉంది. టీమ్ మీటింగ్లో వెళ్ళాం. ఇప్పుడు ఆ మేనేజరు, ఆయన ఎవరో మేనేజరే అనుకుంటా, ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత అతను కొంతసేపటికి బయటికి వెళ్ళారు. మేము ఏం చేసాము, ఫోన్ తీసుకున్నాం ఆయన రూమ్లో నుంచి, రిసెప్షన్కి కొట్టాం ఫోన్. ఏం చెప్పానంటే, మాకు 3 o'clock అర్జెంట్ లేచి ట్రైన్లో వెళ్ళాలి, కంపల్సరీ లేపు నన్ను. నేను ఒకవేళ లేవకపోతే నువ్వు రూమ్కి వచ్చి మరి డోర్ కొట్టు, కానీ నేను లేవ్వాలి, నువ్వు నన్ను లేవడం చూడాలి, అప్పటి వరకు నన్ను వదలకను. దాని తర్వాత టీమ్ మీటింగ్ అయింది. టీమ్ మీటింగ్ అయ్యి వెళ్ళిపోయాం. దాని తర్వాత లాస్ట్కి నాకు తెలిసిందని పొద్దున అందరం కలిసినాం. మేనేజర్ కొంచెం డిస్టర్బ్ ఉన్నాడు, ఈ హోటల్ అసలు బాగాలేదు, వెళ్ళిపోదాం. అరే ఏమైంది సార్, ఏంటంటే ఊకే నాకు ఫోన్ చేసి తంగ్ చేసేసినారు రాత్రి. ఏమైందన్నా నేను, ఏం లేదు 3 o'clockకి ఫోన్ చేసినారు, నాకు ట్రైన్ ఉందని అంటున్నారు, నాకు వద్దు ఏం లేదు, ఫోన్ పెట్టేస్తే మళ్ళీ ఫోన్ చేసినారు, మళ్ళీ ఇరిటేట్ చేసినారు, మళ్ళీ ఫోన్ పెట్టేస్తే వచ్చి డోర్ కొట్టి తీసే వరకు ఆగి లైట్లు ఆన్ చేసి నన్ను వదలలేదు అప్పటి వరకు అని అన్నాడు. మేము అసలు పడి నొక్కున్నాం వెనకాల వెళ్ళి. తెలిసింది ఆయనకు తర్వాత? తెలియదు, ఎట్లా తెలుస్తుంది, ఇలాంటివి 100 అయినాయి. సో ఎవ్రీ డే రాగానే ఏదన్నా ఎపిసోడ్ ఉండాలి. ఫుల్ మెమరీస్ ఉన్నాయి అయితే మీకు. సో అయితే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ మొత్తం కూడా సమరైజ్ చేసి ఇప్పుడు మన ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఒక స్ట్రాంగ్ ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే, ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఏమో మోర్ దెన్ మనీ మీకు ఇంపార్టెంట్ ఏముందంటే, మీకు ఎంత డిటర్మినేషన్ ఉందో ఒకటి అచీవ్ చేయడానికి. నేను చెప్తున్నా, నా ఓన్ జర్నీ త్రూ చెప్తున్నా, ఏమీ లేకుండానే ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. ఏం లేకుండా అంటే ఏం ఇన్వెస్ట్ చేయకుండా ఆల్మోస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. దాన్ని ఒక crores of రూపీస్కి తీసుకెళ్ళాం. దాన్ని ఒక మంచి డీసెంట్ రెవెన్యూకి తీసుకొచ్చి, దాంట్లో మంచి ప్రాఫిటబిలిటీ తీసుకొచ్చి, ఆంటర్ప్రినర్కి మనీ వైజ్ ఏం కావాలో చేయొచ్చు. కానీ దాంట్లో కావాల్సింది ఏంటంటే, మీకు అంత టఫ్నెస్ ఉందా, అంత జర్నీ మీరు అంత తట్టుకోగలుగుతారా, తట్టుకున్న తర్వాత కూడా ఎవ్రీడే మార్నింగ్ లేసి మీరు ఆ మోటివేషన్తో బయట వెళ్ళగలుగుతారా. సెకండ్, మీరు ఆ జర్నీని ఎంజాయ్ చేయాలి.
సో మీరు ఏదైతే పట్టుకుంటున్నారో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మీరు ఆ జర్నీ మీరు ఎంజాయ్ చేస్తారా లేదా? ఎంజాయ్ చేయండి మీరు కొన్ని రోజుల తర్వాత ఆ హోప్ పోతుంది. ఎంజాయ్ చేస్తే ఏమవుతుందంటే మీకు డబ్బుల విషయంలో ప్రాబ్లం అయినా మధ్యలో బిజినెస్లో మీరు ఇంకా కంటిన్యూ చేసి దాన్ని గ్రో చేస్తారు. నెంబర్ 3, మీరు ఏ బిజినెస్లో ఎంటర్ అవుతున్నారు. మీరు సపోజ్ ఒక బిజినెస్లో స్కోపే తక్కువ ఉందనుకోండి. ఫస్ట్ నేను చూసేది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాము, అరే కెఫే పెడదాము, అరే రెస్టారెంట్ పెడదాము. ఎందుకు కెఫేనే రెస్టారెంటా? 100 ఉన్నాయి వేరే కూడా. లేకపోతే దీంట్లో కూడా ఇప్పుడు రోడ్డు మీద పెట్టిన టిఫిన్స్ చాలాసార్లు వాళ్ళు ఇంకా చాలా సంపాదిస్తారు రెస్టారెంట్స్ కన్నా, చాలా రెస్టారెంట్స్ కన్నా. సో నువ్వు కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించు. ఆ మార్కెట్లో అంత ఉందా, కాంపిటీషన్ తక్కువ ఉందా, దాని తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉందా, ఇవన్నీ ఆలోచించి ముందు స్టెప్ వేస్తే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో అది మీరు ఆలోచించి కొంచెం టైం రీసెర్చ్ మీద పెట్టండి. కొందరు మంది అది దగ్గర వస్తారు, క్లయింట్స్ లాగా కూడా వచ్చారు. ఎలా వచ్చింది మీకు ఐడియా అంటే, అరే పడుకుంటుండే లేసే వరకు ఐడియా వచ్చేసింది అన్నాడు. స్టార్ట్ చేసినారు బిజినెస్, కొన్ని రోజుల్లో డమాల్. కానీ అంత సఫరింగ్ అయింది 2-3 ఇయర్స్. అరే నిద్రలో లేసేసి నువ్వేతో పనుకొని నీకు ఐడియా వస్తే ఇదే గ్రేట్ అనుకొని చేయడం అనే దానికన్నా ఓకే కొన్నిసార్లు గట్ ఫీల్తో వెళ్ళాలి, కానీ కొంచెం రీసెర్చ్ కొంచెం ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్ళడం బెటర్. లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇంకా తర్వాత రిగ్రెట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికతోని ఇంతసేపు మీరు టైం స్పెండ్ చేసి ప్రతి దానికి విడమర్చి ఒక కామన్ పీపుల్కి కామన్గా అర్థమయ్యేటట్టు చాలా హ్యూమర్తోని అండ్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఎక్సలెంట్గా చెప్పారు. సో మీ వాల్యుబుల్ టైంకి, మీ పేషెన్సీకి, సో మన ఆడియన్స్ తరఫున కూడా థ్యాంక్ యూ. నువ్వు అంత మరీ ఫార్మల్ అయిపోతున్నావు వేణు. అరే ఇక మంచి చెప్పాలనంటే, ఇక మన భాషలో చెప్పాలనంటే ఇక థ్యాంక్ యూ అసలు అవసరం లేదు. అట్లా నాకు కూడా ఇంత ఎంజాయ్ చేశాను. నీ స్టోరీ గురించి తెలిసి నాకు చాలా, నేను కూడా మోటివేట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.